అందరికీ నమస్కారం. సో, ఇవాళ 'సెల్వరాఘవన్' గారు తెలుగులో తీసిన రెండో సినిమా 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' గురించి మాట్లాడబోతున్నాము. సో, ట్రిప్పింగ్ వన్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే బేసికల్లీ. సో, ఇది జేయడానికి ఎప్పుడు 'బార్బెల్‌ని' అందరూ బార్బెల్‌కి ఏం సినిమాలు నచ్చవు అంటూ ఉంటారు కాబట్టి, ఆయనకు నచ్చిన సినిమా చేద్దాం అనుకుని ఈ సినిమా చేశామన్నమాట. సో, వెల్కమ్ సుశాంత్. థ్యాంక్ యూ. వేర్ టు స్టార్ట్? మీరు ఎప్పుడు చూసారు ఇది? లైక్ ఎట్ వాట్ ఏజ్ ఆర్? సో నేను చెప్తా. ఐ థింక్ ఐ వాస్ ఇన్ స్కూల్ ఓన్లీ. నేను మా కజిన్స్, మా నైబర్స్ థియేటర్కి వెళ్ళి చూసాం. శాంతిలో చూసాను సినిమాని. సినిమా చూసినప్పుడు అప్పుడు నాకు బాగానే అనిపించింది. దర్ ఇస్ నో ఇంపాక్ట్ యాజ్ సచ్, బట్ ఫర్ సమ్ రీజన్ దీనికి రీవాచ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. సో టీవీలో ఎప్పుడు వచ్చినా చూడడం, పాటలు హ్యావ్ దట్ లాంజివిటీనో, అది నువ్వు ఇప్పుడు మళ్ళీ అల్లంత దూరాన ఇట్లా రాగానే అబ్బా ఎస్పీబీ ఆ వైపు వెళ్ళిపోతాం అనమాట. బట్ ఆ ఒక్క సాంగే కాదు, ఇన్ జనరల్ ద ఎంటైర్ ఆల్బమ్ ఇస్ వెరీ వెరీ గుడ్. చాలా బాగుంటుంది. సో చాలాసార్లు రివాచ్ చేసే సినిమాని. అండ్ లైక్ చాలా అంటే ఏమంటారు, సినిమా చూడకపోయినా నాకు గుర్తుండిపోతుంది సీన్ అన్నిసార్లు రివాచ్ చేసి ఉంటారు టీవీలో వచ్చినప్పుడల్లా. సో రివాచ్ వాళ్ళు చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ లైక్ చాలా లేటే తెలిసింది నాకు సెల్వరాఘవన్ ఈ సినిమా డైరెక్టర్ అని. నేను ఎవడో తెలుగుడే అనుకున్నా. అంటే ఆయన కొంచెం ఇవాళ నేను చూస్తున్నప్పుడు నేను మళ్ళీ అబ్జర్వ్ చేసాను, లైక్ కొన్ని ఇట్లా తీసుకొస్తాడు. ఇప్పుడు ఆ బామ్మ క్యారెక్టర్ తో నువ్వు ఏ జాతి ఏ కులం, సో అది జనరలీ అది తెలుగు సినిమాలో నువ్వు చూడవు. అది ఇట్స్ ఓన్లీ ఇక్కడ కూడా చాలా కప్పేస్తాడు. నేను చెప్తాను మాట్లాడతా. కరెక్ట్. సో నాకు ఐ రియల్లీ లైక్ ద మూవీ. సో ఇవాళ చూసినప్పుడు ఓకే మేబీ కొన్ని ఉన్నాయి కొంచెం టచ్ చేశాడేమో అనవసరంగా, ఆర్ మేబీ లైక్ ఆ టైంకి అలానే ఉండేనేమో. మేబీ మన థాట్స్ ఎవాల్వ్ అయ్యి మనం ఇప్పటి నుంచి చూసి ఈ లెన్స్ లో జడ్జ్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ ఆల్వేస్ దేర్. సో అది మాట్లాడే కొద్దీ బయటకు వస్తాయి. నేను చాలా తక్కువ. అదే నేను కూడా సేమ్ స్కూల్ ఉన్నప్పుడు చూసిన. అండ్ మేము నాకు చాలా గుర్తుంది అనమాట ఈ సినిమా. నేను థియేటర్లో ఫ్యామిలీతో పాటు, ఈ సినిమాలో ఎంతమంది ఉంటారు, చాలా మంది ఉంటారు కదా, అట్లా మేము కూడా 11 మంది వెళ్ళాం అనమాట థియేటర్కి. తెలిసినారు లేదో థియేటర్ కోనార్కో సంథింగ్ థియేటర్లో చూసిన. అండ్ ఇప్పుడు ఈయన సెల్వరాఘవన్ సినిమాలు, ఆయన తమిళ్ డైరెక్టర్ కాబట్టి ఆయన ఫ్లేవర్ని తెలుగు వాళ్ళు తీసుకొస్తే ఇట్ విల్ నాట్ సింక్ కదా. ఆయన టూ రా వెళ్ళిపోతాడు. సో అప్పుడు ఆ సినిమా అంత పెద్ద ఎక్కలేదు, నచ్చలేదు అన్నట్టే ఉండండి మా ఫ్యామిలీ. అంటే నేను చిన్నోడిని, సో నాకేం అర్థమవుతుంది, ఓకే చెల్తా అన్నట్టే ఉంటుంది. బట్ మా ఫ్యామిలీలో ఎవరికి కూడా అంత నచ్చలేదు అన్నట్టే ఆ ఒపీనియన్ ఉండింది. కానీ ఓవర్ ద ఇయర్స్ టీవీలో జీ5లో ఎప్పుడు పెట్టినా ఈ సినిమానే నడుస్తుంటుంది, జీ తెలుగులో. సో చాలాసార్లు చూసిన సినిమాని, కానీ అంత రిజిస్టర్ అవ్వలేదు. అంటే ఇది సినిమా ఉంటుంది, దీంట్లో కే విశ్వనాథ్ గారు ఉంటారు, కామెడీ చేస్తాడు, వెంకటేష్ చాలా బాగుంటుంది, ఇవన్నీ అన్నీ గుర్తున్నాయి. కానీ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కూర్చొని మొత్తం సినిమాని రీవాచ్ చేసిన అనమాట. సో అప్పుడు లైక్ చాలా హిట్ అయింది అనమాట. లైక్ ఎమోషనల్లీ సినిమా చాలా బాగుంటుంది. అండ్ రియల్ ఎమోషన్స్ అంటారు కదా, లైక్ ఏమంటారు, రియలిస్టిక్ టోన్లో తీసుకెళ్ళని ట్రై చేస్తుంటారు. లైక్ సెల్వరాఘవన్ గారి టచ్ ఉంటుంది. సో అది బాగా నచ్చుతుంది. అండ్ ఇప్పుడు రివాచ్ చేసినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్. అంటే ఏమంటారు, ఒక సై ఆఫ్ రిలీఫ్ అంటారు కదా, చాలా హాయిగా ఉంటుంది సినిమా చూస్తున్నప్పుడు. అండ్ బికాస్ ఆఫ్ ద సాంగ్స్ ఇంకా అప్పటి నుంచి వింటున్నవే ఐకానిక్ సాంగ్స్. సో దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ సౌండ్ ట్రాక్ ఆల్సో. సో ఆల్ దీస్ కమ్ టుగెదర్ అండ్ లైక్ ఇట్ మేక్స్ ఎ గ్రేట్ ఫిల్మ్. ఫ్లాస్ ఉంటాయి, అక్కడక్కడ ఫ్లాస్ గురించి మనం మాట్లాడవచ్చు. కానీ బట్ యూ విల్ టెన్ టు ఓవర్ సీ దట్. ఎందుకంటే చాలా ఉంటుంది సినిమాలో, చాలా మాట్లాడతారు, చాలా లేయర్స్ ఉంటాయి, స్లబ్ ప్లాట్స్ ఉంటాయి, అన్నీ మాట్లాడుతుంటారు. సో దట్స్ వాట్ మేక్స్ ఇట్ గ్రేట్ అనిపిస్తుంది నాకు ఇప్పటికీ నాకైతే ఒక రిగ్రెట్ ఏంటంటే, చాలా తక్కువ మంది తెలిసి తారే జమీన్ పర్ అండ్ ఇది రెండు ఒకేసారి రిలీజ్ అయినాయి. సో మేము స్కూల్లో ఫ్రెండ్స్ అందరం వీఆర్ లైక్ డిసైడింగ్ దీనికి వెళ్దామా దానికి వెళ్దామా అని. ఐ వాజ్ తారే జమీన్ పర్, లేదు నాకు బాగా నచ్చింది దానికి వెళ్దాము అని. సో ఐ ఆల్వేస్ రిగ్రెట్ మిస్సింగ్ అవుట్ లైక్ ఫస్ట్ డే చూడడం ఆ సినిమాని అని. సో నేను చాలా చాలా లేట్గా చూసాను. దాని తర్వాత ప్రాబ్లీ ఇన్ ఇంటర్ ఆర్ ప్రాబ్లీ బీటెక్ టైప్లో చూసాను. యూట్యూబ్లోనే ఎక్కడ ఉండండి అప్పుడు ప్రింట్. సో చూసినప్పటి నుంచే నాకు ఆ ఫాదర్ సన్ బాండింగ్ ఆర్ దట్ హార్డ్ లవ్ ఆర్ వాటర్ దట్ దే షో, అది నాకు నా పర్సనల్ లెవెల్ బాగా కనెక్ట్ అయ్యింది. సో ఎన్నిసార్లు చూసాను నాకే గుర్తులేదు. సో స్పెషల్లీ బీటెక్ అయిపోయి జాబ్ చేస్తున్న టైంలో ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ ఓ 2 పెగ్గులు వేయడం,
ఈ సినిమా డాడీ ఎమోషన్ వస్తది. అసలు అక్కడ ఏడ్చేసేవాడిని నేను. ఏడ్చేసి అసలు ఐ యూజ్డ్ టు కనెక్ట్ అనమాట మా డాడీ వాళ్ళతో అలా. సో, అది నాకు బాగా నచ్చింది. అండ్ ఐ థింక్ దిస్ మూవీ ఆల్సో స్టాండ్స్ ద టెస్ట్ ఆఫ్ టైమ్. యాహ్! దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమాటిక్ సీన్స్ ఆర్ వాటెవర్. బట్ ఇప్పుడు ఆలోచిస్తే వెనక్కి వెళ్లి మరీ అంత హారిబుల్‌గా ఏం లేవు. లైక్ హీరో ఎళ్లి అమ్మాయిని టీజ్ చేయడము ఆర్ ఏదో చూసి పడిపోవడము అలా కాకుండా చాలా మెచ్యూర్డ్‌గా చేశారనిపించింది. అండ్ దట్ ఈస్ వై ఐ రియల్లీ లైక్ దిస్ ఫిల్మ్. అండ్ దిస్ మూవీ హాస్ అతడు టైప్ రీవాచ్ ఫ్యాక్టర్. అంటే సినిమా ఎక్కడ ఏ పాయింట్‌లో మొదలైనా యూ కెన్ కంటిన్యూ వాచింగ్. అరే! ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోదాము. అలా వెళ్ళిపోతుంది అన్నట్టు. అవును. అండ్ సెకండ్ హాఫ్‌లో కూడా వేర్ యూజువల్లీ మూవీస్ ఫాల్ ఆఫ్, ఇక్కడ కొత్త ఫ్యామిలీ కామెడీ ట్రాక్ అది తీసుకొచ్చేసి మళ్ళీ అలా పడిపోతున్న వేవ్‌ని పైకి తీసుకెళ్ళి లాగి, లాగి వదలకుండా ఒక కొత్త డైమెన్షన్ చూపించారనిపించింది. అండ్ హీరో గెట్స్ టు సీ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. లైక్ వై షీ సేయింగ్ నో. ఓహ్! దీని వెనకాల ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందా? దిస్ ఇస్ ద రీజన్ వై షీ ఈస్ లైక్ బీయింగ్ హెసిటెంట్ ఫర్ మై లవ్ అట్లా. అవును. సో, యాహ్! లైక్ చాలా 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 టచ్ అది చేస్తుంది. నా యాహ్! Yeah. అండ్ కొన్ని రాసుకొనొచ్చాను. ఇఫ్ యూ లుక్ అట్ ఫ్రెండ్‌షిప్ గూడా ఆ టైంలో అట్‌లీస్ట్ మనం ఆ సినిమాల టైంలో హీరో అంటే హీరో. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' ఫిల్మ్స్ గానీ, వేరే వాళ్ళ ఫిల్మ్స్ గానీ, హీరో పక్కన ఫ్రెండ్స్ ఆర్ జస్ట్ డమ్మీస్. Right. పొగుడుతుంటారు. వీడు కొడితే వాళ్ళు పడుతుంటారు. అట్లా గాకుండా ఇక్కడ సునీల్ అండ్ ఆయన ఇంకొక శ్రీకాంత్. సో, వాళ్ళిద్దరూ ఐ థాట్ ఈక్వల్ వెయిటేజ్ ఉంటది. సో, ముగ్గురు ఫ్రెండ్స్ ముగ్గురులా చూపిస్తారు. వీడే తోపు వాళ్ళు ఫ్రూట్ టైప్‌లో కాకుండా అది అది బా నచ్చింది నాకు. ఆ టైంలో అది చూడడం చాలా రేర్. యాహ్! యాహ్! యాక్చువల్లీ దట్ ఇస్ లైక్ అది మోర్ నౌ. అప్పుడు కూడా ఉండింది కాదనట్లేదు. బట్ ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది అది. బట్ ఐ సీ యువర్ పాయింట్. అంటే లైక్ యాహ్! అంటే కొంచెం అట్‌లీస్ట్ ఏదో ఒకటి ఉంటది. ఆర్క్ అయితే ఉంటుంది ఇద్దరికి. సునీల్‌కైనా ఆయనకైనా. హ్మ్. యాహ్! సో సినిమా ఐ థింక్ స్క్రీన్ ప్లే పరంగానే వెళ్దాము. ఐ థింక్ విల్ టచ్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్. సో జనరలీ అంటే సినిమాలో సెటప్ అండ్ పేయర్స్‌లో కొన్ని చాలా నీట్‌గా రాసుకుంటాడనమాట. ఎట్లా అంటే ఇప్పుడు సినిమా స్టార్ట్ అవ్వడము కోటా శ్రీనివాసరావు గారు ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంటాడు. అది చాలా డిస్టార్టెడ్ వస్తది. ఎండ్ చేయడం కూడా అట్లనే చేస్తాడు. వెంకటేష్ వచ్చి ముగ్గేస్తూ ఉంటాడు. అది కూడా డిస్టార్టెడ్ వస్తది. సో సిగ్నిఫైయింగ్ అంటే చెప్పడం ఏంటి అంటే సో నువ్వు అన్నట్టు సుశాంత్ అన్నట్టు లైక్ ఆ ఫాదర్ సన్ రిలేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా అంటే చాలా హార్డ్ ఉంటూనే లైక్ క్లియర్లీ ఆ మాస్కులిన్ ఎనర్జీ మనకు కనబడుతుంది అనమాట వాళ్ళిద్దరి మధ్యలో. లైక్ ఆ ఫెమినిన్ ఎనర్జీ లేకపోవడం వల్ల ఇద్దరు ఇష్టం వచ్చినట్టు బతికేస్తూ ఉంటారు. ఒక పద్ధతి పాడు ఉండదు. ఆ కోటా శ్రీనివాసరావు ఆయన అక్కడ ఇట్లా గంట కొడుతూ ఉంటే ఉచ్చబోస్తూ ఉంటాడు వెనకాల వెంకటేష్ లైక్ ఇన్ ఆర్డర్ టు టీజ్. సో అది లైక్ లాట్ ఆఫ్ మాస్కులిన్, లాట్ ఆఫ్ టెస్టోస్టెరాన్ అండ్ అసలు ఆ ఫీమేల్. సో ఇది నాకు ఈ ప్యారలల్ మీరు తిరు సినిమా చూసారా? ఐ నో పృథ్వీ వాచ్. లేదు. సాడ్‌లీ ఐ మిస్డ్. ఓకే. సో like it's not a Yeah, spoiler. continue. Yeah, it's not a spoiler, but దాంట్లో కూడా like we see that this distorted family where అంటే దాంట్లో 3 జనరేషన్స్ ఉంటారు. గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్. లైక్ గ్రాండ్ ఫాదర్ ఇస్ భారతి రాజా, ఫాదర్ ఇస్ ప్రకాష్ రాజ్ అండ్ సన్ ఇస్ ధనుష్. సో అక్కడ లైక్ ముగ్గురే ఉంటారు అనమాట. ఫెమినిన్ ఎనర్జీ ఉండదు ఇంట్లో. ఎవరు ఆడవాళ్ళు ఉండరు. సో డిస్టార్టెడ్ ఉంటుంది ఫ్యామిలీ మొత్తం. ఒక ఆర్గనైజేషన్, ఒక పద్ధతి ఏమి ఉండవు అన్నట్టు ఉంటుంది అనమాట. సో సేమ్ ఎనర్జీ ఈ ఈ ఈ దీంట్లో కూడా ఉంటుంది. అండ్ లైక్ ప్రేమలు చూపించుకోరు కదా వీళ్ళు, తిట్టుకోవడాలు కొట్టుకోవడాలే ఉంటాయి. సో ఆ సెటప్ అండ్ ఫే ఆఫ్ చాలా నీట్ గా ఉంటాయి. అది చాలా సటిల్ గా చేశాడు. లైక్ చాలా అంటే చాలా సటిల్ గా చేశాడు. అట్లీస్ట్ సెటప్ వరకు అయితే. బట్ నాకు సో నిన్న నేను ఎవరితో మాట్లాడుతుండే లైక్ ఈ తెలుగు సినిమాల్లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇవన్నీ చాలా కామన్ గా ఉంటూ ఉంటాయి. బట్ ఇట్ డజంట్ జనరలీ హ్యాపెన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది. అంటే నువ్వు డూ యూ బిలీవ్ మీ అని నన్ను ఎవరో అడితే ఐ కాల్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ బుల్షిట్ అన్నా. బట్ ఇవాళ సినిమా చూస్తున్నప్పుడు ఓకే సినిమా పరంగా ఏమైంది ఈ వేళతో ఆ మాంటాజ్ పెట్టి సాంగ్ అలా తీస్తే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఓకే తెలుగు సినిమా వరకు అని అనిపించింది నాకు. చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేశాడు అమ్మ. యాహ్! అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ సినిమాకి అండ్ సెల్వరాఘవన్ ప్రయర్ సినిమా 7/G కూడా కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి. ద ఫాదర్ సన్ బాండింగ్ గాని, సన్ కొంచెం బిహేవియర్స్ గాని. కాపోతే ఇది కొంచెం టోన్ డౌన్ చేశాడు. అది కొంచెం ఊరమాస్ ఉంటది. ఫాదర్ అండ్ సన్ ఇది. ఇదేంటంటే సేమ్ టెంపో ఉంటది. సేమ్ ఉంటది. కాపోతే ఇది కొంచెం మెలోడ్ డౌన్, కొంచెం సాఫ్టర్. ఐ లైక్ దిస్ మోర్. అక్కడ గుండెలు బాధేసుకొని మొన్న మీమ్ వస్తుండే కదా! అది పొగ తాగుతున్నావు, పొగ కాదురా నా రక్తం రా. ఇక్కడ సేమ్ డైలాగ్ ఉంటది.
ఒక అప్లికేషన్‌కి ఒక ₹100 ఏదో కావాలి అంటే అవును. సంథింగ్ సిమిలర్ ఉంటది. కరెక్ట్. నువ్వు ఎవరితోన్నా పడుకుంటే పడుకో, ఏం చేసుకుంటావో చేసుకో అని. అండ్ మ్యూజిక్ మ్యాన్, అప్పుడు మ్యూజిక్ వస్తది, ఒక సాడ్ మ్యూజిక్ టైప్, అది అది క్రేజీ ఉంటది. చాలా సార్లు రిపీట్ అవుతది ఆ సీన్. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా వస్తది. దట్ మ్యూజిక్ ఈస్ లైక్ వింటూ ఉండొచ్చు అలా. యాహ్! 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 మన వయలిన్స్ సింఫనీ లాగా ఇలా ప్లే అవుతూ ఉంటది మెల్లగా. అండ్ ఆయ ఆయన టోన్ డౌన్ చేయడానికి కారణం గూడా అంటే ఐ థింక్ ఆ క్యారెక్టర్‌ల ఏజ్ ఎక్కువ గదా! ఇప్పుడు ఈయన 30 ఏళ్ల నుంచి 30 ఏళ్ళు ఉంటాడు ఆ! వెంకటేష్ సినిమాలో. అండ్ వాళ్ళ ఫాదర్ 50 సంథింగ్ ఆర్ 45 సంథింగ్ ఎంతో ఉంటది గదా! అండ్ యాహ్! యాహ్! 'సెవెన్‌జీలో' చూసుకుంటే వాళ్ళు ఒక 10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ యంగర్ అన్నట్టు అనిపిస్తది కదా! వాళ్ళ కొడుకు అయినా, చంద్రమోహన్ గారి క్యారెక్టర్ అయినా. సో, అండ్ ఆహ్, ఇంతకుముందే అన్న విషయం అదే. ఏమంటారు, ఆ తమిళ్‌లో రానెస్ ఉంటది కదా! అది తెలుగులోకి తీసుకొస్తే ట్రాన్స్‌లేట్ చేస్తే అస్సలెక్కదు. అది 2 మిక్స్ చేస్తే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా హ్మ్. అయితది. అందుకే మేబీ మరి ఈ సినిమా సైన్ చేసిన తర్వాత, ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ తెలుగులో చేసినారు. తర్వాత తమిళ్‌లో రీమేక్ చేసినారు. అంటే ధనుష్‌ని పెట్టి రీమేక్ చేసినారు. సో, తెలుగు హ్మ్. ఫస్ట్ కాబట్టి మేబీ ఈ ఇన్‌పుట్స్ అన్నీ ఇక్కడే జనరేట్ అయ్యాయని అనుకుంటున్నా నేను. అండ్ బికాజ్ వెంకటేష్ ఉన్నారు కాబట్టి ఆయన ఇమేజ్ కూడా చూసుకోవాలి. అప్పట్లో కూడా ఈ కాలిక్యులేషన్స్ ఉండేవి. యాక్టర్ ఉంటారు, ఇమేజ్ ఉంటారు. కానీ బట్ స్టిల్ హి గివ్స్ ఇన్. ఇక్కడ ఆహ్, వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత వాడేదో పిచ్చిలో పిచ్చిమాలోకంలో ఇలా అనుకుంటుంటే తినడు. తినకుండా ఉంటే కొడతాడు ఇతను, శ్రీరామ్ అతను వాళ్ళ ఫ్రెండ్ వాసు వచ్చి. హ్మ్. కొట్టేసి తినరా అంటే లైక్ చాలా చాలా చెప్పిన తర్వాత అప్పుడు తింటాడు ఏడ్చుకుంటూ. ఆల్ ది సీన్ ఇప్పుడు హీరో ఇమేజరీ పడిపోతది. వేరే క్యారెక్టర్ వచ్చి కొట్టి వేరే క్యారెక్టర్ కన్నా నన్ను తక్కువ చేసి చూపిస్తది. కానీ లిటరల్లీ ఓపెనింగ్ నుంచే కొడతా ఉంటాడు హీరోని. వీడికి ఉద్యోగం లేదంటాడు సునీల్ ఫస్ట్ డైలాగ్. వాడు ఏం మాట్లాడాడు, వెంకటేష్ ఏం మాట్లాడాడు, నించుంటాడు ఆయన. ఉద్యోగం లేదంటే పక్కన వెళ్ళిపోతుంది యాహ్! అమ్మాయి. అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాడు. చేసి మాంటేజ్‌లో టైటిల్స్ అన్ని వేస్తున్నప్పుడు ఇతను ఉద్యోగాలు ఎత్తుక్కోవడం. అది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ నుంచి కొడుతూ ఉంటది. తగ్గించి పక్కన యాహ్! వెళ్ళిపోతాడు తర్వాత. ఆ మ్యూజిక్ కూడా బావుంటదప్పుడు. ఒక ఫన్నీ, ఇంగ్లీష్ ఫంకీ యెస్ టైప్ మ్యూజిక్ ర్యాప్ ఉంటది. వస్తుంటది. ఆ! యాహ్! 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 చాలా అది చాలా ఇ ఫంకీ ఇ ఉంటది. వీడు లోకల్, వీడికి జాబ్ లేదన్నట్టు లూజర్ అని వస్తది లూజర్ వెనకాల. యెస్. ఆ! ఆ! లూజర్ ఉంటది. యెస్. యాహ్! అండ్ అండ్ యాహ్! ఇంకో సీన్ కూడా ఐ థింక్ ఈచ్ సీన్ హాస్ సమ్ సార్ట్ ఆఫ్ ఇంపాక్ట్. ఎలా అంటే వీడు అప్లికేషన్ తీసుకొని వస్తున్నప్పుడు బుడత పడ్డప్పుడు వాడొస్తాడు. వాడిని ఈడు కొడదాం అన్నట్టు ఎళ్తాడు. ఓహో! ఇంటర్వ్యూకా అని చెప్పి హి అండర్‌స్టాండ్స్ దట్ యెస్. ఇంపార్టెన్స్. ఇట్లా మళ్ళీ నీట్‌గా టై సర్ది ఎళ్ళరు. ఐ నో ద వాల్యూ ఆఫ్ థిస్ అని ఎళ్ళు అని, అది కూడా లైక్ స్మాల్ టచ్. ఎంపతి చాలా బాగా యాహ్! చూపిస్తాడు సినిమాలో. కొన్ని చోట్ల చాలా బాగా చూపిస్తాడు ఎంపతిని. అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తదంటే, కోట శ్రీనివాసరావు ఇట్లా నించొని అంటే అప్పుడే లేస్తారు. లేసి దండం పెట్టుకుంటే అప్పుడు టైటిల్ పడతది. అంటే లైక్ అది కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. టైటిల్ కార్డ్ ఎందుకు ఆయన పైన వేశారు? అది కూడా ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అనే టైటిల్ అని. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటది. ఐ యాహ్! నెవర్ కుడ్ ఫిగర్ ఇట్ ఔట్. ఐ థింక్ యాహ్! సో వాట్ ఆర్ యూర్ థాట్స్? అంటే ఎందుకు టైటిల్ సినిమా పేరు 'ఆడవారి మాటలకు అర్థాలు వేరు'? మేబీ ఇస్ ఇట్, నాకిప్పటికి ఇదో కన్‌ఫ్యూజన్. నేను మొన్న చూసినప్పుడు కూడా, డు యూ గైస్ థింక్ హీరోయిన్ ఆల్రెడీ లవ్‌లో పడింది ఇతనికి. బట్ డ్యూ టు ఫ్యామిలీ కన్‌స్ట్రెయింట్స్ ఆర్ వాటెవర్, చాలామంది ఏదంటే ఎక్కడో చదివాను నేను. కొంతమంది ఏమంటారంటే, లేదు వీళ్ళ నాన్న చనిపోయారన్నప్పుడు ఇదొక సింపథీ లవ్. దిస్ ఈస్ అగైన్ ఫాల్ ఇంటూ దట్ ఓల్డ్ అవును. ట్రోప్ అని అంటారు. కానీ నాకెందుకో తిను ఆల్రెడీ షీ ఫెల్ ఫర్ హిమ్. యెస్. కాకపోతే ఒప్పుకోలేదు. ఫ్యామిలీ ఇది అది. సో షీ ఈస్ లైక్ సారీ ఐ డోంట్ లవ్ యూ ఆర్ వాటెవర్. సో దట్ ఈస్ వై ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, బికాజ్ షీ వాంట్స్ టు సే యెస్ బట్ షీ సేస్ నో. బట్ అలా ఆ యెస్. టైప్‌లో అందుకు పెట్టారా టైటిల్? ఆర్ ఇక్కడ ఆడవారు అంటే ఐ థింక్ హీరోయిన్ ఒక్కతే అనుకుంటా. మిగతా వాళ్ళకి, మిగతా ఫీమేల్ క్యారెక్టర్స్‌కి అంత టైటిల్ పెట్టేంత ప్రామినెంట్ రోల్ ఏం లేదనుకుంటున్నా. యాహ్! దిస్ ఇస్ వాట్ ఐ థింక్. నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నా నేను ఇవాళ చూస్తున్నప్పుడు గమనించింది అదే అన్నమాట. ఆ అమ్మాయి అదే ఏమంటారు, కంప్యూటర్ క్రాష్ అయిన సీన్ అయిపోతుంది. ఆ సీన్ అయిపోయిన తర్వాత ఆహ్, ఇప్పుడన్నా కొంచెం నవ్వండి అంటది. అండ్ అంతకుముందే కలిసిన మొదటిసారే బుక్స్ ఇచ్చేసి, నాకు 4 బుక్‌లు ఉన్నాయి. నాకు బుక్కులు రిటర్న్ కావాలన్నప్పుడు హ్మ్. అప్పుడు కూడా నవ్వండి అంటది. ఆ నెక్స్ట్ షాట్‌లోనే ఆమె బాత్రూమ్‌లో వెళ్ళినప్పుడు నవ్వడానికి ప్రయత్నిస్తదన్నమాట. సో, ఇవి 2 సీన్‌లు పక్కన పెట్టేసినా గూడా, తర్వాత సు చాలా మాంటేజ్ సీన్‌లో చాలా రోజులు గడిచిపోయాయని చూపిస్తాడు. చాలా నెలలు గడిచిపోయాయని చూపిస్తాడు. సో, దే ఆర్ బాండింగ్ టుగెదర్, వర్క్ చేస్తున్నారు, అదంతా నడుస్తుంది. కానీ సునీల్‌తో ఫోన్ చేయించి చెప్పినప్పుడు, గణేష్‌ని చెప్పమనండి అని చెప్పేసిన తర్వాత, దేర్ ఇస్ ఎ షాట్ వేర్ షీ ఈస్ వెయిటింగ్ ఫర్ ద కాల్. మనోడు కాల్ చేయడు.
దేర్ ఇస్ షార్ట్ వేర్ షీఈస్ వెయిటింగ్ ఫర్ ద కాల్ బట్ షీ డజంట్ గెట్ ద కాల్. అంటే గణేష్ ధైర్యం చూపాడు చెప్పడానికి అని. సో ఆమెకు అర్థమైంది కాన్షియస్గా. షీ టుక్ అ డెసిషన్ దట్ లైక్ మేబీ కాల్ చేస్తారేమో అక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే ఇమీడియట్లీ మాట దాటేస్తుంది. ఏ మాట దాటేస్తుంది వచ్చి ఐ లవ్ యూ అని చెప్పే లోపు ఆస్ట్రేలియా అంటే అదని అంటే ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతారు. ఆస్ట్రేలియాలో కూడా డాన్స్ బార్కి వెళ్ళినప్పుడు మీరు ఎవరైనా ప్రేమిస్తున్నారు అంటే మీలాంటి అమ్మాయి అని చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళ డాన్స్ అన్ని చూసి ఆమెను చూస్తే నిన్ను ప్రేమించిన అమ్మాయి గుర్తొస్తుందా అంటే వాళ్ళని చూసి ఊహించేసుకుంటుంటాడు. ఈమె ఈర్షతో చాలా చాలా చూసిందని చెప్పి తిరిగి ఉంటుంది. ఎందుకంటది చిరాకు పడుతుంది. ఎందుకంటది సో లైక్ అక్కడక్కడ క్లూస్ పెట్టాడు అనిపిస్తుంది నాకు. లైక్ షీ ఫెల్ ఫర్ హిమ్ బట్ షీఈ్ కన్ఫ్యూజ్డ్. షీఈ్ అ కన్ఫ్యూజ్డ్ సోల్. ఎందుకు అంటే వాళ్ళ అంటే లైక్ డినైల్ అండ్ దట్ ఆ కన్జర్వేటివ్నెస్ అయితే ఉంటుందో వాళ్ళ తాత ఇప్పుడు కే విశ్వనాథ్ గారి క్యారెక్టర్ అందుకే చాలా ఇంపార్టెంట్ కదా. హీ ఈజ్ ద వన్ హూ మేక్స్ ఆల్ ద డెసిషన్స్. అండ్ చివరి షాట్ ఆయన పైన పెట్టడానికి కూడా కారణం అందుకే. ఆయన ఓడిపోయాడు వాళ్ళిద్దరి మధ్య టసల్లో. సో ఆ కన్జర్వేటివ్నెస్ అండ్ కన్ఫ్యూజ్నెస్ వల్లనే తనకంటే ఒపీనియన్ ఉండదు. ఎప్పుడైనా కూడా వాళ్ళ తాత ఏం చెప్పింది అదే చేస్తుంటది. సో అది సిటీ కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యేసరికి షీఈస్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ అప్. లైక్ ప్రేమిస్తున్నానా లేదా, నాకంటూ నిజంగా ఒక స్టాండ్ ఉందా లేదా అని. సో అందుకే ఆడవారి మాటకు అర్థాలు వేరులే. అంటే ఆమె ఫీలింగ్స్ తనకంత దమ్ము కూడా లేదు. ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీని ఎదిరించేంత దమ్ము కూడా లేదు. షీ లైక్స్ వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ ఆన్, షీ ఎంజాయ్స్ ఇట్. కాకపోతే ఐ కెనాట్ మేక్ దిస్ డెసిషన్, దెన్ చాలా రిపర్కషన్స్ ఉంటాయి అన్నట్టు. ధైర్యం లేకపోవడం వల్ల అంటే బేసికలీ అమ్మాయిని తొక్కేశారు. పేరు కూడా మార్చుకుంటుందా, కుసుమాంబ సంథింగ్, కుసుమాంబ సిస్టర్ ఆర్ సంథింగ్. సో మా అమ్మ అంటే పేరు మార్చేసుకొని కీర్తి అన్న సినిమాలో పేరు కీర్తి. అంటే లైక్ ఐ థింక్ ఇది అందరూ ఫేస్ చేస్తారు అంటు. లైక్ తొక్కేయడం ఏదో జోగా అన్న ఐ థింక్, బట్ ఐ స్టిల్ థింక్ తొక్కేశారు అని ఆ అమ్మాయిని. బట్ అంటే ఇప్పుడు ఇఫ్ కన్జర్వేటివ్ పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, అండ్ ఇఫ్ యూ లైక్ సంబడి బట్ వాళ్ళు ఒక్కోరని బ్యాక్ ఆఫ్ ది హెడ్ లో ఆల్రెడీ ఉంది. సో జంకుతారు జనరలీ. లైక్ ఇప్పుడు నాకు ఈ ఫీలింగ్స్ రాకూడదు, అనవసరంగా నేను ఎటో పోతున్నాను, ఐఎమ్ కాంప్లికేటింగ్ మై లైఫ్, ఉన్నది బాగానే ఉంది కదా, ఇట్లనే నడిపించుకుంటే అయిపోతుంది కదా, ఇప్పుడు ఫీలింగ్స్ తెచ్చుకుని కాంప్లికేట్ చేసుకుని మళ్ళీ అందరితో ఎందుకు ఇట్లా చేసుకోవడం అన్న జోన్లో ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్. సో అది ఆ ఫీలింగ్స్ నువ్వు రానియక ముందే ఒక షీల్డ్ పెట్టేసుకుంటావు కదా. లైక్ యూ డోంట్ వాంట్ దోస్ ఆ ఫీలింగ్స్ నువ్వు లైక్ యూఆర్ నాట్ రియాక్టింగ్ ఆర్ యూఆర్ నాట్ టేకింగ్ దోస్ ఇన్. నువ్వు ఒక షీల్డ్ పెట్టేసుకుని లేదు ఇది నేను కాదు. సో నాకు అట్లా అనిపిస్తుంది త్రిష ఫస్ట్ హాఫ్ లో అంతా కి లైక్ ఒక గాడ్ అప్ పెట్టుకుని బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో బట్ వెన్ లైక్ షీ ఎవెన్చువలీ బ్రేక్స్ ఇట్, లైక్ అంటే షీ ఎవెన్చువలీ హ్యాస్ టు బ్రేక్ ఇట్ బికాస్ ఆమె గిల్టీ ఫీల్ అవుతూ ఉంటుంది కాబట్టి. అండ్ దెన్ ఫాలో అప్ సీన్స్ లో వాడు వాళ్ళ ఫ్యామిలీతో బాగా జెల్ అయిపోయి ఎక్సెట్రా ఎక్సెట్రా. And jealous, I think the jealousy of like the sister love, I think that is when she comes out of it. పుష్ లైక్ దట్స్ లైక్ కంప్లీట్ పుష్ ఆ క్యారెక్టర్ కి. ఆమె లిటరలీ ఒప్పుకోలేదు తన చెల్లెల ముందు నాకంటే తను అందంగా ఉంది అని. తను 17 years తనని ఒప్పించడానికి తను ఆ డైలాగ్ చెప్పిస్తాడు. షీఈస్ నాట్ ఈవెన్ ఏబుల్ టు డూ దట్. అంటే ఆమె వీడి ముందే ఒప్పుకోవాలి అంటే, ఎందుకంటే అతను నన్ను ప్రేమించిండు, ఆల్ దట్ ఈస్ దేర్, ఆ బ్యాక్ స్టోరీ ఉంది, అయినా కూడా నేను ఒప్పుకోను అనేది ఉంటుంది. అండ్ తర్వాత కార్లు వెళ్ళిపోతున్నప్పుడు చేయబెట్టి ఐ ఫీల్ కొంచెం లైక్ పట్టుకుంటే కొంచెం ప్లెసెంట్గా ఉంది అన్నట్టు ఉంటుంది. అండ్ ముందు కూడా ఇప్పుడు షీ గెట్స్ దట్ షీల్డ్ బ్రోకెన్ వెన్ ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల హై అవుతున్నావు అని అవుతుంది కదా. సో వెన్ యూ డ్రింక్ నో యువర్ ఇన్హిబిషన్స్ ఆర్ డౌన్ అంటారు కదా. ఆమె అప్పుడు కూడా దట్ కన్జర్వేటివ్ థింగ్ మైట్ హ్యావ్ బ్రోకెన్ అవుట్. అండ్ అందుకే లైక్ ఆమె కొంచెం ఎంజాయ్ చేస్తుంది. ఎంజాయ్ చేసిన తర్వాత వాటితో ఆట పట్టిస్తుంటుంది కదా. ఇక్కడ కక్కేసుకొని అవన్నీ చేసినా కూడా, హోస్ట్లో లేకపోయినా కూడా తర్వాత ఆట పట్టిస్తుంది. కానీ ఏమంటది, నువ్వు చంపుతా అంటది, బట్ నువ్వు ఇక్కడ పడుకోవద్దు అక్కడ పడుకోవాలంటది. ఇక్కడే ఉండు, ఇది మాత్రం బాగా గుర్తుంటుంది, భలే అంటాడు. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. సో ఒక లెవెల్ వరకు హోష్ ఉన్నట్టే కదా, మరీ కంప్లీట్లీ స్లాష్డ్ అన్నట్టు కూడా కాదు. సో ఆల్ దీస్ థింగ్స్ మళ్ళీ తర్వాత వెంటనే నవ్వుతుంది మార్నింగ్ లేచిన తర్వాత హోష్ వచ్చిందో లేదా, ఇప్పుడు తను మళ్ళీ ఆ గార్డ్ అప్ చేసుకోవాలి, యాక్టింగ్ చేయాలి. ఎందుకంటే లోపల ఉన్నది తన సొంత సెల్ఫ్ ఏదైనా కూడా బయటికి షీఈ్ ఆల్వేస్ కీప్ ప్రొజెక్టింగ్ దట్ కన్జర్వేటివ్ థింగ్ దట్ వాస్ టాట్ టు హర్. అందుకే ఆ షీల్డ్ అనేది పెట్టుకుంటుంది అనేది నా ఒపీనియన్.
యాహ్! అండ్ వి హావ్ టు టాక్ అబౌట్ హౌ బ్యూటిఫుల్ దే బోత్ ఆర్. లైక్ చాలా బావుంటారు యాస్ ఎ పెయిర్ అండ్ ఐ థింక్ కెమిస్ట్రీ ఆల్సో వర్క్డ్ ఔట్. దాని తర్వాత ఏమైనా మూవీస్ వచ్చాయో తెలీదు గానీ, ఇట్ వాస్ ద ఫస్ట్ టైమ్ అనుకుంటా ఫర్ బోత్ నమో ఆఫ్ దెమ్. అండ్ వెంకటేష్ ఐ థింక్. ఐ నమో థింక్ ద వెంకటేష్. కెమిస్ట్రీ దాని తర్వాత తర్వాత యాహ్! తర్వాత ఓహ్! యాహ్! వచ్చింది. నాకు నాకు చాలా బాగా గుర్తుంది. ఈ అండ్ సినిమా ఇది వచ్చినప్పుడు అండ్ ఈ అనౌన్స్‌మెంట్ అంటే అప్పట్లో పోస్టర్‌లు, ట్రైలర్‌లు వచ్చినప్పుడు వీళ్ళిద్దరు పేరింగ్ చూసేసి ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి ఏంది అన్నా చెల్లెల్లాగా ఉన్నారు అనేది ఒక క్రిటిసిజం విన్నా అనమాట నేను. అది ఎందుకో గుర్తుంది. ఎక్కడ విన్నానో తెలీదు గానీ, ఇది వీళ్ళిద్దరి పైన ఉండేది. అండ్ 'స్టాలియన్‌లో' చిరు అండ్ ఈమెనే కదా! మళ్ళీ త్రిషానే. సో, అక్కడ ఇంకా యాహ్! దే బోత్ ఆల్ దోస్ ఫిల్మ్స్ కేమ్ అవుట్ ఆన్ ద సేమ్ టైమ్. సో, అందుకే ఇది విన్నా అనమాట. హ్మ్. నాకు 'చిరంజీవిది' ఒక ప ఇట్ ఫెల్ట్ రియల్లీ ఆడ్. ఎందుకంటే ఐ థింక్ 'వర్షం' సెలబ్రేషన్స్ ఆర్ వాటెవర్ గోయింగ్ లిటిల్ ఆఫ్ ట్రాక్, బట్ ఇట్ ఈస్ రియల్లీ ఫన్. సో, నీతో ఒక సినిమా 'నాగార్జున' ఉంటారు, 'చిరంజీవి' వస్తారు స్టేజ్ మీదకి. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్, "ఓహ్! వి లైక్ యూ సో మచ్. వి విల్ డెఫినైట్లీ మేక్ ఎ మూవీ విత్ యూ" అంటే, మాట వరుస కట్టారులే, ఏజ్ గ్యాప్ ఎక్కువ చేయరేమో అనుకున్నా. తర్వాత 'నాగార్జున' చేస్తారు అండ్ దెన్ 'వెంకటేష్' కూడా చేస్తారు. ఐయామ్ లైక్, ఓకే, అనుకున్నారు చేశారు. యాహ్! 'కింగ్' ఈస్ ఆల్సో క్వైట్ గుడ్. 'కింగ్' కూడా చాలా బావుంటది. అంటే కెమిస్ట్రీ అంతా ఓకే, గొప్పగా ఉందో లేదో కెన్ బి డిబేట్. బట్ ఇక్కడ చాలా వర్కౌట్ అవుతది. ఇక్కడ ఐ థింక్ అది రైటింగ్ అండ్ డైరెక్షన్ వల్లనే వస్తదనుకుంటా. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడం అనేది. అండ్ యాక్టింగ్ వైస్ కూడా ఐ థింక్ 'వెంకటేష్' పెర్ఫార్మన్సెస్‌లో నా పర్సనల్ ఒపీనియనే కాదు. మామూలుగా రెడిట్‌లో, ఇక్కడ టాలీవుడ్ అండ్ అదర్ ఫోరమ్స్‌లో కూడా చూస్తుండే. టాప్ 10లో గ్యారంటీగా ఉంటది. టాప్ 5లో టాప్ 5 గ్యారంటీగా అంట ఉంటది. ఇప్పుడు డెఫినెట్‌లీ. 'వెంకటేష్' యాక్టింగ్‌లో అసలు కదిలిచ్చేస్తాడు చాలా యాహ్! సీన్స్. యాహ్! యాహ్! ఐ వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు యెస్. అసలది అది అది అక్ అది యాహ్! నేను అంటే సినిమా తెలుసు కదా! ఎలా ఎలా అవుతదో. సో, సినిమా స్టార్ట్ చేసే ముందు నీకో ఫీలింగ్ వస్తది. ఓకే, ఇక్కడ ఎమోషనల్ అయితామేమో అని. మన మైండ్ కూడా రన్ అవుతుంటది కదా! ఒక సినిమా నడుస్తుంటది. ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ థట్. ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ టు గెట్ ఎమోషనల్. అక్కడ అవ్వలేదు. తర్వాత అమ్మ ఆకలేస్తుంది అన్నప్పుడు వాళ్ళందరూ అన్నం పెట్టేసిన తర్వాత, నీకెవరైనా యాహ్! ఉన్నారా అన్నప్పుడు ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి ఇట్లా ఓ ఒక లుక్ లుక్ ఓ ఇస్తాడు. లుక్ ఇస్తాడు. పైకో లుక్ ఇచ్చి. అస్సలు ఇట్లా ఇట్లా కారిపోయాను అక్కడ నేనసలు. యాహ్! అక్కడ హైలైట్ ఏంటి అంటే అసలు అది అక్కడ డైరెక్టర్‌ని మెచ్చుకోవాలి. ఫస్ట్ ఇట్లా లుక్ ఇట్లా వాడు తల లేపంగానే కెమెరా ఇట్లా పెడతాడు. ఒక్క సెకండ్‌కి త్రిష కట్ చేస్తాడు. యెస్. త్రిష అటు సైడ్ త్రిష త్రిష ఆపోజిట్ కూర్చొని ఇట్లా వింటా ఇట్లా ఉంటది. ఫుల్ సీరియస్‌గా చూస్తూ ఉంటది. తర్వాత వాళ్ళందరూ "నువ్వు మా ఫ్యామిలీ, ఇది జ్యోతి ఆర్డర్" అది ఇది అని చెప్పిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్‌కి త్రిష కట్ చేస్తాడు. క్రేజీ సీన్ అది. యాహ్! చాలా అంటే చాలా. నాకు అక్కడ కొంచెం ఇట్లా కళ్ళలో తిరుగుతుంటే ఇంకో సీనొస్తది తర్వాత. అక్కడ కారిపోద్ది. దట్ ఈస్ వేర్ బామ్మ దగ్గర కూర్చొని చెప్తాడు. ఎక్సలెంట్. లైక్ యాహ్! మై డ్యాడీ నేను అప్రిషియేట్ చేయలేదు. ఐ నో ద ఇది అని. అప్పుడు ముసలాయన గూడా ఆయన కరిగిపోతారు. ఫ్రమ్ దట్ మూమెంట్ ఆన్ హి కన్సిడర్స్ హిమ్ యాస్ ద ఫ్యామిలీ ఫ్యామిలీ. మెంబర్. యాహ్! అది కూడా అండ్ ఆయన ఈగోని చూపిస్తారు. ఐ రియల్లీ లైక్ హిస్ క్యారెక్టరైజేషన్. ఎందుకంటే చాలా తెలుగు సినిమాలో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక డైలాగ్ ఉంటది. ఒక పవర్‌ఫుల్ డైలాగ్ ఉంటది. అందరూ ఇంకా హీరో ఇస్ ద గ్రేట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 'బృందావనం', జూనియర్ ఎన్టీఆర్ సీన్ గాని ఎక్కడైనా క్లైమాక్స్‌లో హీరో ఒకటి చెప్తే దట్ హెడ్ స్ట్రాంగ్ ఫాదర్ ఫిగర్ వెంటనే మెల్ట్ అయిపోయి, "ఓహ్! నో, 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 మా అల్లుడే తోపు" అని చెప్తారు. కానీ ఈ సినిమాలో ఆ ఈగో మెయింటైన్ చేస్తూనే ఉంటారు. ఓడిపోయినా కూడా ఒప్పుకోరు. హ్మ్. హ్మ్. తగ్గరు. సో, ఆ బిట్ బావుంటది. ఇక్కడ గూడా అంతే. ఏంటంటే, "రా, నువ్వు మా ఫ్యామిలీ మెంబరే గదా! నువ్వు మాలో ఒక్కడివి" అలా అనరు. ఇండైరెక్ట్‌గా హింట్లు ఇండైరెక్ట్‌గా. ఇస్తుంటారు. యెస్. "అందరొచ్చారా? ఆ! యెస్. బాబు నిన్నే మిస్ అవుతున్నారు." అది దట్ ఈస్ లైక్ నైస్ టచ్ అనిపిస్తది. ముసలోళ్ళు ఒప్పుకోరు. చాలా పంతం ఉంటది. మన గ్రాండ్ పేరెంట్స్ గాని, ఎవరైనా మనకు తెలుసు కదా! ఆళ్ళదే ఉంటది. తగ్గినా కూడా ఇండైరెక్ట్‌గా తగ్గుతారు గానీ ఇక్కడ యాహ్! బామ్మ లిటరల్లీ మా మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ. జేజమ్మ అంటాం గదా! మా అమ్మ వాళ్ళ అమ్మ బతికి లైక్ హ్మ్. చాలా చాలా ఏళ్ళు బతికారామె. ఆవిడ ఆల్‌మోస్ట్ 100 క్రాస్ చేశారు. మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికొచ్చిన ప్రతిసారి సేమ్ సీన్ యూజ్డ్ టు రిపీట్ ఇన్ మై గ్రాండ్ మదర్స్ హోమ్ అంట. ఈ ఎ ఎ ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు ఇంటికి బ్రష్ పట్టిస్తున్నారు. హ్మ్. ఆల్ థిస్ థింగ్స్ సేమ్ డైలాగ్‌లు మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ చెప్పడము. ఇవన్నీ మా మామ చెప్తుండే నాకు. యాహ్! ఆల్ థిస్ యూజ్డ్ టు హ్యాపెన్ అని. అయితే ఐ డోంట్ థింక్ దోస్ ఆర్ ప్రాబ్లమాటిక్ థింగ్స్. ఇంక అంతే, వాళ్ళు అంటారు మారరు. గదా! అంత ఏజ్ వాళ్ళు అదొచ్చింది. యాహ్! వి యాహ్! లవ్ దెమ్ అండ్ వి హావ్ టు బి ఓకే విత్ ఇట్ అంతే. యాహ్! 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 అంటారు. వాళ్ళ 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 అత్త వాళ్ళు అదే లైక్ రిలేటివ్స్ అంటారు గదా! ముసలామె వదిలేసేయి అన్నట్టే ఉంటది. లైక్ సో దట్ ఈస్ బ్రష్డ్ ఆఫ్. దట్ ఈస్ ఫైన్. హ్మ్. కానీ నాకెక్కడ ఎక్కడ కప్పారనిపించిందంటే ఇవాళ చూస్తున్నప్పుడు ఆ క్యాస్ట్ అనేది ఎక్కడ కప్పారంటే తర్వాత ఏది వీడు మా అమ్మాయిని ప్రేమించాడు. వీడికిప్పుడు నేను మా అమ్మాయినివ్వాలా అని అన్నప్పుడు మళ్ళీ అది బయటకొచ్చేస్తుందని నాకు అనిపిస్తది. ఎందుకంటే అంతకుముందే వాళ్ళు
నా సేమ్ ఫ్యామిలీలోకి పరిగణిస్తారు. ఫ రావయ్యా నువ్వు కూడా మా ఫ్యామిలీలోకి అని అనుకున్న వాళ్ళు అప్పటి వరకు ఓకే ఉన్నారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు వెళ్ళడు? అతనికి ఆస్తి లేదనా, లేకపోతే అతనికి సంపాదన లేదనా, లేకపోతే కులం కాదనా? ఆ! ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇది ఉంటది బ్రో. అది ఇప్పటికి అదే ఉంటది. లైక్ పీపుల్ విల్ హావ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలీజియన్స్ అండ్ కమ్యూనిటీస్. క్లోజ్ ఫ్రెండ్ నా తమ్ముడులాగా అంటారు. ఓకే. దెన్ వై డోంట్ యూ లైక్ మ్యాచ్ యువర్ రిలేషన్స్ అట్లా పెళ్లి దగ్గరికి వచ్చేసరికి దే విల్ బి లైక్ నో. సో Yeah. మేబీ దట్స్ ద హార్డ్ రియాలిటీ టైప్ చూపించారేమో. బట్ ఐ గెట్ యువర్ పాయింట్ It's a యాస్ good వెల్. question. It's a good question that probably we should ask ourselves. Like we should look into మన ఫ్యామిలీలో కానీ, మన క్లోజ్ సర్కిల్స్లో కానీ, Yeah. మేబీ అంటే మేబీ వీ షుడ్ అదే చెప్తుంటారేమో ఆయన అక్కడ కూడా బై డూయింగ్ దట్. ఎందుకంటే లైక్ జోకర్ సేస్ దిస్ నో వెన్ ఆల్ షిప్స్ ఆర్ డౌన్ పీపుల్స్ రియాలిటీ కమ్స్ అవుట్, లైక్ రియల్ సెల్ఫ్ కమ్స్ అవుట్ అని. సో ఇక్కడ సిచ్యువేషన్ అలా అయిపోతుంది. లైక్ ఇప్పుడు వాడు హీ వాంట్స్ మోర్ స్టేక్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు అన్నప్పుడు అందరూ ఆయనేమో ఆయన లిటరలీ కొట్టేసి బట్టలు కాల్చేసి ఇట్లా ఏమంటారు పూజ చేసిన తర్వాత ఒట్టు తీసుకొని అవన్నీ చేస్తారు. అంటే లైక్ చాలా వెరీ కన్జర్వేటివ్. అంటే ఆయన ఏమంటారు పూజ చేయాలి, ఇప్పుడు మనం బ్రష్ పట్టిపోయింది, ఇల్లంతా క్లీన్ చేపిస్తూ ఉంటారు. దెర్ ఇస్ అ షార్ట్, ఆయన క్లీన్ చేపిస్తున్నప్పుడు లోపలికి వస్తారు వెంకటేష్ లైక్ ఫర్ ద లాస్ట్ టైం. ఆల్ దట్ ఈస్ దేర్. అంటే లైక్ పైన సర్ఫేస్ లైక్ చూపించాడు, షార్ట్ పెట్టి మ్యూజిక్ పెట్టి చూపించాడు, బట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్నీ చేస్తున్నారని చూపిస్తాడు. అండ్ అంటే క్లియర్గా ఉంటాయి కదా డైలాగ్స్. నువ్వు మా అమ్మాయిని ఏం చేసావు, మా అమ్మాయి అలాంటిది కాదు. కె విశ్వనాథ్ గారు ఆయన అంటారు, నువ్వు మానసికంగానే చెడిపోయావా, శారీరకంగా అని కూడా చెప్పి చెడిపోయావా అని శాపేస్తాడు. శారీరకంగా. సో దట్ ఈస్ అంటే అదే ఆ ట్రెడిషనల్ వాల్యూ, ఆ కన్జర్వేటివ్ ఫ్యామిలీ బయటికి రాదు సినిమా. వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలో అలానే బిహేవ్ చేస్తారు ఆ సెట్ అయిన వరల్డ్ లో. అంటే లిటరలీ ఇప్పుడే ఏం ఫ్యామిలీలో ఇది అని చెప్పి అసలు వాష్రూమ్ లో ఉండవు, బాత్రూమ్ కూడా అంటే వాళ్ళు అక్కడనే మోడర్నిటీని రిజెక్ట్ చేసేసినారు అని అన్నట్టు చూపిస్తుంటారు. అంటే నువ్వు ఆలోచిస్తే కీర్తి ఎప్పుడైతే ట్రైన్ లో ఉంటుందో అప్పుడే అంటుంది మన ఫ్యామిలీలో ప్రాబ్లం అవుతుంది కదా. అక్కడి నుంచే లైక్ చిన్న చిన్నగా చెప్తూ ఉంటాడు. అండ్ ఇంట్లో కూడా రాగానే వాళ్ళ అమ్మమ్మ ఆ బామ్మ వచ్చి కొడుతుంది, ఏ కులం ఏ జాతి. సో ఆ థ్రెడ్ స్లైట్ గా బ్యాక్గ్రౌండ్ లో చిన్నగా నడుస్తూ ఉంటుంది. నేను తమిళ వర్షన్ చూడలేదు, మరి తమిళ వర్షన్ చూస్తేమో దాంట్లో బయటికి ఇంకా స్పెల్ అవుట్ చేసి ఉంటదేమో అనుకుంటున్నా, నాకు తెలియదు. బట్ ఐ థింక్ వెంకటేష్ కొట్టలేరు బ్రో. ధనుష్ ఇస్ అ బ్రిలియంట్ యాక్టర్, బట్ ఈ సినిమాకైతే వెంకటేష్. నేను అదే అనట్లేదు, నేను ఈ థ్రెడ్ గురించి అంటున్నా. వెంకటేష్ ఆబ్వియస్లీ కొట్టలేదు. వెంకటేష్ ఇస్ లైక్ టాప్ 5 లో దేర్ ఇస్ నో డిబేట్. ఇంకా మా రూమ్మేట్స్ తమిళ ఉండే, వి యూజ్డ్ టు హావ్ ఆల్ దీస్ డిబేట్స్. నా వీడియోస్ చూస్తుంటే కూడా ఐ మెన్షన్ దెమ్ సమ్ టైమ్స్. సో ఆ గొడవ కూడా అయిన ఉండే. వాళ్ళేమో లేదు ఇదే ఫస్ట్ మీది రీమేక్ అంటాడు. ఒరే బాబు, అసలు మీ దానికి సెల్వర్ రాఘవనే డైరెక్టర్ కాదరా, ఎవడో సినిమా నచ్చి వీడిని పెట్టి రీమేక్ చేశాడు. సో దిస్ ఇస్ ఒరిజినల్. అండ్ ఏజ్ కానీ అది కానీ ధనుష్ ఇస్ టూ యంగ్ టు ప్లే దట్. ఇప్పటికీ జాబ్ రాలేదు అంటే ఈజ్ అ కిడ్ మ్యాన్, అట్లనే ఉంటాడు. సో ఇది వెంకటేష్ చేసినంత మెచ్యూర్డ్ యాక్టింగ్ రాలేదనిపించింది. దట్ ప్లేస్ సో వెల్ ఇంటూ ద క్యారెక్టర్ కదా. ఇప్పుడు గణేష్ అనే క్యారెక్టర్ కి ఆయన 30 ఏళ్ళు అయి ఉండడం అండ్ మెచ్యూర్ గా వెంకటేష్ కనపడడం బికాస్ ఆఫ్ హిస్ ఫిజిక్ అండ్ ఏజ్. ఆ పాయింట్ కి అది నువ్వు బిలీవబుల్ అనిపిస్తుంది. ఆయన 30 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి ప్రయత్నిస్తున్నాడు, జాబ్ లేదానికి, ఎక్కడ పోయినా కూడా రిజెక్ట్ అవుతున్నాడు అని. అది మేబీ ఆ ఫిజిక్ వల్ల కూడా అది వర్కౌట్ అవుతుంది కూడా ఆయనకి. ఐ థింక్ సేమ్ పాయింట్ గురించి ఐ థింక్ మేము ఘర్షణ గురించి మాట్లాడుతున్నప్పుడు దట్స్ పాడ్కాస్ట్ వీ డిడ్ విత్ కిషోర్ అని. ఘర్షణ గురించి మాట్లాడుతున్నప్పుడు వీ టాక్ అబౌట్ సేమ్ థింగ్. ఘర్షణలో కూడా ఆ అమ్మాయికి ఇతనికి 10 ఏళ్ల గ్యాప్ 8 ఏళ్ల గ్యాప్ ఏదో ఉంటుంది అందులో, అసిన్ కి అండ్ వెంకటేష్ కి. అక్కడ కూడా మళ్ళీ వర్కౌట్ అయ్యింది. ఇట్స్ క్వైట్ బిలీవబుల్. ఘర్షణ సినిమాలో ఇతను పోలీస్ అండ్ టీచర్ అంటే, అండ్ ఇక్కడ కూడా ఇట్ వర్క్స్ వెరీ వెల్. క్రేజీ అసలు. అండ్ ఇప్పుడు అనిపిస్తుంది అండ్ ఫాదర్ సన్ కూడా కోట అసలు పీక్, అసలు పిండాలి అంటే ఏమో. నాకు రఘువరన్ ఇస్ వెరీ గుడ్ యాక్టర్, కానీ ఐ కెన్ ఓన్లీ సీ రఘువరన్ ఇన్ భాషా సినిమా విలన్. అది కాకుండా నా మైండ్ లో ఇంకోటి స్ట్రైక్ కాదు. బట్ యాజ్ అ ఫాదర్ సాఫ్ట్ క్యారెక్టర్ కోట ఇస్ డిఫరెంట్. కోట అసలు వేరే గేమ్, అసలు ఆయన వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఎన్ని ఐకానిక్ సినిమాలు, ఎన్ని ఐకానిక్ రోల్స్, అండ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టు అనిపించదు. యుల్ ఫీల్ దట్ ఈయన వెంకటేష్ వాళ్ళ ఫాదర్. ఆహనా పిల్లంటలో చూస్తున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ అల్లుడు, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ మామ పిస్నారోడు,
అని అనుకుంటా. లైక్ అండ్ ఐకానిక్ థింగ్స్ ఇట్లా కూర్చోబెట్టేస్తారు. నాట్ సీ కోటా గారు కనిపించరు, పాత్ర కనబడుతుంది. ఐ థింక్ దట్స్ క్వైట్ ఐకానిక్. బట్ ఐ థింక్ రఘువరన్ అండ్ సుశాంత్ అన్నట్టు రఘువరన్ ఇస్ లైక్ ఐ థింక్ ఇద్దరు సేమ్ లెవెల్. ఆయన కొంచెం మంది ఎక్కువ తాగి తొందరగా చచ్చిపోయినాయి కానీ రఘువరన్ ఆయనకి స్కోప్ ఉంది కానీ నాకెందుకో చూడలేదేమో మేబీ ఆయన నేను అన్ని సినిమాలు చూడలేదు, లైక్ ఇలా నట స్కోప్ కమెంట్. టైప్ కాస్ట్ చేశారు అతన్ని చాలా వరకు. దట్ విలన్ విత్ ద డీప్ వాయిస్ అండ్ ఇట్లా లేజీ టైప్, అది ఆ టైప్ లో అనిపిస్తుంది నాకు. ఆ భాషా సినిమాలో విలన్ లానే అలా డైలాగ్ డెలివరీ నాకు అదే మైండ్కి వస్తూ ఉంటుంది. అండ్ కోటాది కూడా ఒక డైలాగ్, ఐ వాంట్ మెన్షన్ దిస్, అది ఇప్పటికీ అది అలా వచ్చి వెళ్ళిపోద్ది కానీ అది వింటున్న ప్రతిసారి ఇట్లా స్ట్రైక్ కార్డ్ విత్ మీ. ఏంటంటే పడుకునే ముందు ఓ లుక్ ఇచ్చి ఆ అమ్మాయి ఒక మాట అనగానే అంత ఇదన్నావు, నాన్నంటే అంత ప్రేమారా నీకు అని. అసలు అది అరే అది చెప్పలేడు, ఈయనకు అర్థమైంది, ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోరు. దట్ అది ఇస్ లైక్ వెరీ ఇది టిపికల్ సన్ లైక్ ఫాదర్ దట్ సన్ స్ట్రైక్స్ రిలేషన్షిప్. అది డిఫరెన్స్. అది ఎక్కడనో ఉంటది అది. అండ్ అది కూడా ఆ డైలాగ్ కూడా ఆయన అంత అప్పటికి స్ట్రైట్ గా పడుకుంటారు, తర్వాత సైడ్ తిరిగిన తర్వాత అడుగుతారు. అప్పుడు కూడా ఫేస్ టు ఫేస్ అడగలేడు ఆ విషయం, ఎందుకంటే అడగడానికి ఈయనకు నామోషి, విని చెప్పడానికి వాడికి నామోషి. పక్కకు తిరుగుతారు, తిరిగిన తర్వాత అడుగుతాడు. అంటే నాన్న అంటాడు, ఆయన నాన్న అని చెప్పేలోపు వదిలేలేరా అని చెప్పి. అండ్ అది అవ్వకముందే చనిపోతారు కదా. సో అరే ఐ లవ్ యూ డాడ్ అని కూడా చెప్పక ముందే చనిపోయారు అని చెప్పి. అది ఎప్పుడు చూపిస్తుంటారు అంటే వాడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బస్సు హ్యాంగ్ అవుతూ వెళ్తూ ఉంటాడు అని చెప్పి చెత్త కమ్మేసి కారు కొంటాడు, బండి కొంటాడు. బండి కొట్టినప్పుడు మళ్ళీ వెంకటేష్ అరుస్తూ ఉంటాడు, నా ఎందుకు బండి కొన్నావు. లైక్ మనకి చూపియాడు మాంటలో చూపిస్తారు. బండి నాకెందుకు కొన్నాడు అన్నట్టు తిడుతూ ఉంటాడు. సో అది మళ్ళీ అట్లనే కొత్త బట్టలు వచ్చి కొనిస్తాడు, జీతం ఇస్తాడు, కొత్త బట్టలు కొనిస్తాడు. కొనిచ్చిన తర్వాత ఎందుకు అన్నట్టు చూసి వేసుకొని తిరుగుతారు. వేసుకుని తిరిగి ప్రౌడ్గా చూపించుకుంటుంది. లేదు నేను చెప్పా కదా ఇందా మనం బిఫోర్ వి స్టార్ట్ రికార్డింగ్, నాకు ఇది ఎందుకో నాకు ఇట్లా లిటరల్లీ ఏడ్చేవాడిని ఫుల్. ఎందుకంటే అది జరిగింది నాకు జస్ట్ 1 month ముందు జరిగింది. మా నాన్నకి 15-20 years నుంచి అదే చేతక్కుండింది. నాకు హైదరాబాద్లో ట్రైనింగ్, జస్ట్ టీసీఎస్ ట్రైనింగ్ ఉంటే, ఎలా వెళ్తావు, నీకు బస్సులు తెలియదు, నెంబర్లు తెలియదు అని చెప్పి, నీకు చేతక్ నడపడం కూడా రాదు అని చెప్పి అప్పటికప్పుడు ఈ బాట్ స్కూటీ అది అమ్మేసి చేతక్. మా అమ్మ ఎప్పటి నుంచి అమ్ము అన్న అది సెంటిమెంట్ లా పెట్టుకున్న ఆయన తీసేసి స్కూటీ పెట్టారు. అండ్ అది నాకు ఇంకా పిచ్చెక్కిపోయేది అసలు. అండ్ ఇట్స్ రియలీ ఫనీ. అది చూసి తాగి ఏడ్చేవాడిని. ఏడ్చి అమెజాన్ లో ఐస్ట్ బై వాలెట్, బెల్ట్ అది ఇది ఆర్డర్ చేసి గిఫ్ట్ లా పంపించాడు. ఇవన్నీ నాకెందుకు రాను మా డాడీ. మా మామయ్య వాళ్ళ ఫాదర్, ఆయనకి ఐ థింక్ RX-100 సంథింగ్ చాలా ఫేమస్ ఉండే కదా, ఎర్లీ 2000 ఫేమస్ బండి. RX-100 దట్ వాస్ అది క్లాసిక్. కొనిపిస్తున్నాడు అనుకుంటా. ఐ థింక్ హీ స్టిల్ హ్యాస్ దట్, ఇప్పటికీ ఉంది, జ్ఞాపకంగా పెట్టుకున్నారు అంతే, ఇంట్లో పెట్టుకున్నారు. బికాస్ ఫాదర్ కొనిపించారని అనే ఆ ఎమోషన్ వల్ల అది ఉంటుంది అనుకోండి. లైక్ బైక్స్ అండ్ లైక్ అంటే ఆబ్జెక్ట్స్ ఆర్ బైక్స్ అండ్ ఫాదర్స్ అండ్ రిలేషన్షిప్ క్రేజీ ఉంటుంది. మన పేరెంట్స్ అంతే. ఐ డోంట్ థింక్ అట్లీస్ట్ మీ జనరేషన్ కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి ఐ నెవర్ హ్యాడ్ దిస్ థింగ్ వేర్ పేరెంట్స్ ఆర్ లైక్ ఐ లవ్ యూ సన్ అని వాళ్ళు చెప్పింది లేదు, మనం చెప్పింది లేదు. ఇట్స్ ఆల్ త్రూ యాక్షన్స్. లేదు, ఇంకా లేదు, ఇప్పటికీ లేదు. ఇప్పుడు నా తమ్ముళ్ళని అంటే తమ్ముడు అంటే లైక్ బాబాయ్ కొడుకులు ఇంకా యంగ్ జనరేషన్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఇప్పుడు మేబీ వస్తుందేమో. అయితే ఐ డోంట్ థింక్ ఇట్స్ దేర్, ఇంకా ఇండియాలో తెలియదు. US లో ఉన్న వాళ్ళు చేయడం, అక్కడ అది ఇంబైబ్ చేయడం, ముందు నుంచే చెప్పడం, కావాలని చెప్పేయడం, అది ఉంది. అది మంచిదని రియలైజ్ అయ్యాకి 26 ఏళ్ళు వచ్చినాయి, మార్చాలి. I don't know bro. నేను ఇప్పటికీ చెప్పలేను ఐ వాంట్ టు బట్ ఐ కెనాట్. No, I don't want to also. అంటే ఒకవేళ నేను ఆ సిచ్యువేషన్ కి వెళ్ళాను అనుకోని ఎంత ఆక్వర్డ్ అయిపోతా అంటే నేను పిచ్చెక్కిపోయి పారిపోతానేమో కానీ ఐ లవ్ యూ అయితే చెప్పలేను నేను. అదే అంటే లేదు, యూ అప్రిషియేట్ ఇట్ మోర్ once you, because I think both of you have started earning or making your own money, so you'll appreciate them more అనిపిస్తుంది. వచ్చే ఒక్క దాంతో హోల్ ఫ్యామిలీ కానీ మనం అడిగే అడ్డమైన కోరికలు కానీ, ఈ పెన్ను కావాలి, ఆ బట్టలు కావాలి అంటే నేను ఏదో పాడ్కాస్ట్ కూడా చెప్పాను అనుకుంటా. బట్ లైక్ మా పేరెంట్స్ ఆర్ లైక్ సూపర్ హ్యూమన్స్ నాకు. అంటే వాట్ ఎవర్ ఎక్స్టెంట్ దే వర్క్డ్, మా అమ్మ ఇంట్లో పని చేసి, ఆఫీస్కి వెళ్ళి పని చేసి, మళ్ళీ సాయంత్రం వచ్చి పని చేసి, దెన్ మళ్ళీ లైక్ మా నాన్న పొద్దునే లేచి స్కూల్లో దింపి, లైక్ వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ లెవెల్స్ ఆఫ్ ప్లానింగ్, 10 ఏళ్ళ ముందే ఇటు చదువుకి సేవ్ చేసుకోవాలి,
ఇవన్నీ లైక్ నాకైతే సూపర్ హ్యూమన్స్ అనిపిస్తారు. సూపర్ హ్యూమన్స్ ఎందుకు అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ దే అంటే లైక్ నేను మా అన్న పుట్టిన తర్వాత ఐ థింక్ దర్ అంబిషన్ వాస్ టు మేక్ అస్ గుడ్ పీపుల్. వాళ్ళ అంబిషన్స్, వాళ్ళ లైఫ్ గోల్స్ అన్ని పక్కన పెట్టి, ఐ మీన్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ కరెక్ట్ ఆర్ రాంగ్, బట్ వాళ్ళ పడిన కష్టం వల్లనే నేను ఇవాళ కాలంలో కాలేసుకుని ముందు మైక్ కెమెరా పెట్టుకుని మాట్లాడుతున్నాను. అదర్వైజ్ దట్ వుడెంట్ హావ్ బీన్ పాసిబుల్, రైట్? నాకైతే ట్రూ, వాళ్ళు ట్రూ, ట్రూ. నేను మొన్న ఏదో పాడ్కాస్ట్ లో చెప్తుండే, పౌర్ణమి పాడ్కాస్ట్ అని, లైక్ ద గ్రేటెస్ట్ డిఫరెన్స్ దట్ అవర్ జనరేషన్, లైక్ మై జనరేషన్ అండ్ మై పేరెంట్స్ జనరేషన్ హ్యావ్ ఇస్ అట్ బేసిక్ లెవెల్ డిసిప్లిన్. వాళ్ళకున్న డిసిప్లిన్ లేదు నాకు. సో ఆ డిసిప్లిన్ కనుక నాకుంటే ప్రాబ్లీ ఐ రీచ్ దేర్ లెవెల్. బట్ అట్లీస్ట్ ఆ డిసిప్లిన్ ఫ్యాక్టర్ వల్లే దే ఆర్ 10 స్టెప్స్ అహెడ్ ఆఫ్ మీ ఎట్ ఎనీ గివెన్ డే. ఎక్స్పీరియన్స్ అవన్నీ పక్కన పెట్టేసిన జస్ట్ ఆ డిసిప్లిన్ ఫ్యాక్టర్ వల్లనే దట్ 10 స్టెప్స్ అహెడ్ ఆఫ్ మీ. సో లైక్ నాకైతే వాళ్ళు నాకు అర్థం కాదు అప్పుడప్పుడు అసలు ఎట్లా చేశారు ఇంట్లో, ఎట్లా లైక్ అసలు ఇంత డిసిప్లిన్ ఎలా ప్లాన్ చేశారు ఇదంతా రియలీ కాంట్ కాంప్రహెండ్ సార్ సమ్టైమ్స్. అండ్ మనం తెలియకుండా చాలా దెప్పి పొడిచే వాళ్ళం ఏమో చిన్నప్పుడు. అండ్ గోయింగ్ బ్యాక్ ఇన్ టైం చాలా బాధేస్తుంటది. ఈవెన్ లైక్ టు థింక్ అబౌట్ థింగ్స్. ఈ సినిమాలో కూడా అప్లికేషన్‌కి 100 ఇవ్వడానికి ఎందుకు ఏడుపు అన్నట్టు ఉంటాడు. అంటే నేనంటే ప్రేమ లేదా అన్నట్టు ఉంటాడు. అండ్ ఇంకో దగ్గర కూడా ఫారెన్‌కి వెళ్తున్నా, నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? బొక్క నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటావు అని చెప్పి అది ఉంటది. బట్ హీ కన్వీనియంట్లీ ఫర్గెట్స్, ఇంత బతికిచ్చింది, ఇదంతా చేసింది మా నాన్నే. అప్పుడు తర్వాత వెంటనే కామెడీ సీన్ ఉంటదిగా, ఇలా బస్సుకి డబ్బులు లేకపోతే అడుక్కునే ఎక్కువైపోయారు అని చెప్పి ఓ 100 చేతిలో పెడతాడు. అది ఇప్పటికీ ఇందాక చెప్పినట్టే అది నాకు ప్రతి సీన్ తెలుసా. నాకు పర్సనల్ కనెక్ట్ ఉంది కాబట్టి నాకు ఈ సినిమా అంటే అది మామూలుగా ఉండదు. లైక్ మా నాన్న ఇప్పటికి చెప్తుంటారు. ఆయనకు అట్లస్ సైకిల్ ఉండేది. కుకట్పల్లి నుంచి బోవంపల్లి, ఐ థింక్ మొన్న మ్యాప్‌లో కూడా చూసా, 6-7 మైల్స్ ఉంటదేమో ఆర్ 6-7 కిలోమీటర్స్. ఎవ్రీ డే ఆఫీస్‌కి దాని మీద తొక్కుంటూ వెళ్ళారు, తొక్కుంటూ వచ్చారు. అసలు కొనాలి అని కూడా లేదు అప్పుడు. నేను డీఏవీ స్కూలు, సీబీఎస్‌ఈ నాకు నామోషీగా ఉంది, సైకిల్‌లో దింపుతుంటే అన్నానంట చిన్నప్పుడు. వెంటనే అమ్మి చేతకు కొన్నారంట. ఆ విషయం ఇప్పుడు చెప్పినప్పుడు ఐ యామ్ లైక్, ఏంట్రా నువ్వు? సరే పిల్లోడిని తెలీదు, నేను సైకిల్ మీద రాను స్కూల్‌కి, నువ్వు దింపుతా అంటే అన్నానంట. సర్రా అని చెప్పి కొన్నారంట. ఆ విషయం తెలిసినప్పుడు ఎంత బాధేస్తది ఈ టైంలో అసలు. ఎట్లా ఉండేవాళ్ళం పిల్లలు. ఇఫ్ ఐ వాజ్ ఇప్పుడు నేను పాస్ట్‌లోకెళ్తే ఆడిని కూర్చోబెట్టి నన్ను నేను కొట్టేవాడిని జఫా అని. ఐ మీన్ అంటే లైక్ మనం ఓన్లీ యాజ్ అ చిల్డ్రన్ పర్స్పెక్టివ్ వస్తుంది కదా. పేరెంట్స్ పర్స్పెక్టివ్ ఐ థింక్ కంప్లీట్లీ ఫ్లిప్ అయి ఉంటుంది. వాళ్ళు మనకు చెప్పడం చెప్తారు కానీ ఐ థింక్ దే ఆల్సో లైక్ వదిలే, నేను ఇక ఎటో టాంజెంట్ తీసుకెళ్ళిపోతా కానీ, బట్ లైక్ వాళ్ళు కూడా దే ఆల్సో గ్రో అలాంగ్ విత్ అస్. దర్ ఇస్ సెకండ్ లైఫ్ ఆఫ్టర్ యు సీ ఇట్. ఓకే, యా. సో అలా అంటున్నా. అంటే ఏమంటారు, నాస్టాల్జియా అనేది చాలా వరకు మంచిగానే ఉంటుంది. లైక్ పాస్ట్కి వెళ్ళిపోయి ఈ మెమరీ ఆ మెమరీ, సినిమా చూస్తున్నప్పుడు మెమరీస్ రావడం అన్నీ మంచిగానే ఉంటాయి. కానీ సినిమాల వరకు, ప్లేసెస్ వరకు, టేస్ట్, స్మెల్స్ ఇవన్నీ ఓకే. కానీ మనం చేసే యాక్షన్స్ గురించి ఒక్కసారి ఆలోచించడం మొదలు పెడితే, చిన్నప్పుడు బేసికల్ చేసేవన్నీ తానా టైపే ఉంటాయి. ఏమి ది డోంట్ మేక్స్ ఎనీ సెన్స్. సో అంటే నాకు రీసెంట్గానే ఎందుకు ఫ్రెండ్తో మాడుతున్నా, ఒక హౌల పని చేసిన, మా మా అయ్యని ఇరిటేట్ చేసిన బేసికలీ. అది గుర్తొచ్చినప్పుడల్లా ఎంత తిట్టుకుంటా అంటే, అరే జస్ట్ బుల్షీట్, అసలు ఏం లేదు అక్కడ, అనవసరం ఇరిటేట్ చేయించడం, బట్ చేయించిన. అట్లా అవన్నీ గుర్తొస్తే ఓకే, ఇందాక అన్నావు కదా, ఐ వుడ్ గో బ్యాక్ అండ్ హిట్ మై సెల్ఫ్ అని, అట్లే ఉంటుంది కథ అంతా. సో ఐ థింక్ దట్ ఈస్ దేర్. అండ్ నేను ఇందాక ఏమన్నా అంటే 25 ఏళ్ళు అయింది, 26 ఏళ్ళు అయింది, ఇప్పుడు తెలిసింది దట్ ప్రేమ అనేది చెప్పాలి అనేది. నేను మా ఫాదర్కి మదర్కి చెప్తాను నేను అనట్లేదు. ఇప్పుడు శాండీ అన్నాడు కదా, ఐ వుడ్ డూ దట్, ఐ వుడ్ హైడ్ అండర్ రాక్ అని. బట్ నెక్స్ట్ జనరేషన్, నా తర్వాత వచ్చిన వాళ్ళకి నేను అది ఇంబైబ్ చేయించగలుగుతామో అట్లీస్ట్ ట్రై అన్నట్టు ఉంటాను. నేను ఆ లెన్స్లో ఉన్నా. ఐ వుడ్ నాట్ డూ ఇట్ పంచ్ ఇట్ అప్, ఐ లైక్ డూ ఇట్ లైక్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి చెప్తానేమో అన్నట్టు అంటున్నాను నేను. అండ్ కొన్ని యాక్షన్స్ ద్వారా తెలుస్తాయి. అది తెలిసినప్పుడు అదొచ్చే హ్యాపీనెస్ నాకు తెలిసి దేంట్లో రాదు. లైక్ వన్స్ యూ గ్రో ఓల్డర్ గదా, మనతో అయ్యే ఫైనాన్షియల్ డిస్కషన్స్ ఆర్ ఫ్యామిలీ డిస్కషన్స్ ఆర్ ఇట్లా అదిరా మన పరిస్థితి ఆర్ ఆ ఓపెన్ డిస్కషన్ ఉంటది గదా, దట్ ఈస్ వెన్ యూ ఆర్ లైక్ ఓకే, యెస్ ఐ యామ్ ఫైనల్లీ రెస్పాన్సిబుల్. మా ఇంట్లో గూడా మనకు పెద్దతుంది. అంటే
ఐ డోంట్ థింక్ సో. అంటే ఐ మీన్ No, no. నేను కామెడీ చెప్తున్నా ఇది. Yeah. నాకు ఇవన్నీ ఓకే. ఇవన్నీ అన్నప్పుడు మా అమ్మ అందరం నేను అందరం కూర్చొని చాలా మెచ్యూర్‌గా మాట్లాడుకుంటూ ఉంటాము. ఇదంతా అయిపోయిన తర్వాత మా అమ్మ భోజనం పెట్టినప్పుడు, "అరె! నువ్వు సరిగ్గా తినట్లేదురా" అంటది. అంటే లైక్ మా అమ్మ ఎన్ని రోజులు చెప్తావు అమ్మా సరిగ్గా తినట్లేదు అంటే, "అరేయ్! నీకు 60 వచ్చి, నీకు 2 పిల్లలుంది. ఆళ్ళకి పెళ్లయినా నువ్వు సరిగ్గా తినకపోతే నీకు సరిగ్గా తినట్లేదురా" అని చెప్తా అంటది మా అమ్మ. సో యాహ్! అసలు యాహ్! అండ్ రెస్పాన్సిబిలిటీ అనే విషయం అన్నప్పుడు అంటే రీసెంట్‌గా ఒక లైక్ హ్యూజ్ కాల్ తీసుకోవాల్సొచ్చిందనమాట. అసలు అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఐ డిడ్ నాట్ నో దట్ ఐ వుడ్ ఆల్సో బి ఇన్వాల్వ్డ్ ఇన్ టేకింగ్ దట్ కాల్. యాహ్! ఇదో రోజొస్తదని తెలుసు. అంటే రోజొస్తది. ఎవరికో అందరికీ వస్తది. అందరి లైఫ్‌లో ఉంటది. కానీ వెన్ దట్ హ్యాపెన్స్ ఇట్ హిట్స్ యూ ఇన్ సో మెనీ లెవెల్స్. అంటే ఓకే. యాహ్! నీకంటూ ఒకటుంది. కొంచెం బాధ్యతగా ఉండు. ఆ! మంచిగా పని చేయి. చేయాల్సింది చెయ్యి అన్నట్టు రియాలిటీ చెక్ అంటారు కదా! దట్స్ ఆల్సో లైక్ ఇట్స్ యాహ్! డిఫరెంట్‌లీ. యాహ్! అండ్ ఈ సినిమాలో కొన్నుంటాయి. స్పెషల్లీ 'సెల్వరాఘవన్' దాంట్లో ఇఫ్ యూ లుక్ ఎట్ 7/G కూడా ఆళ్ళ ఫాదర్‌కి ఏదో వస్తది. సమ్ ఆఫర్ లెటర్ ఏదో వచ్చినప్పుడు ఓ సీన్ ఉంటది. అది కూడా ఇట్ మూవ్స్ అస్ లైక్ హోండాలో జాబ్ అంటే మామూలా అది ఇది అంటే ఆ కొడుకేమో ఇలా నోరు పట్టుకొని ఏడుస్తా ఉంటాడు. యెస్. లైక్ అది దిస్ ఈస్ ఫాదర్స్ లవ్ అని తెలుసుకుంటాడు గదా! దట్ ఈస్ యాహ్! యాహ్! ఇందాక వెన్ యూ సెడ్ హౌ అంటే కొన్ని యాక్షన్స్ ద్వారా మనకు తెలుస్తాయి వాళ్ళ ప్రేమ అన్నప్పుడు ఇందాక రీసెంట్‌గా మళ్ళీ 'అంటే సుందరాన్ని' చూసినాననమాట. అందులో వాళ్ళ అమ్మమ్మ వీడి పెళ్లి కోసం సేవ్ చేసి పెట్టిన డబ్బులు ఎళ్లి వాళ్ళ కొడుకిచ్చేస్తది. ఇప్పుడు పలానా అయింది గదా! ఇప్పుడు ఈ డబ్బులన్నీ సేవ్ చేసినా నేను. నా పాస్‌బుక్‌లో ఉన్నాయి. వాడికి కారన్నా ఏదో ఒకటి కొనిపించు అట్‌లీస్ట్ అదన్నా తీసుకొని బతుకుతాడు వాడన్నట్టు. అంటే ఆమె ప్రేమ ఉన్నా చూపించకపోయినా ఆ సీన్స్ ఏమి ఉండవు. వీడికి వాళ్ళ అమ్మమ్మకి ప్రేమ ఉందో లేదో అవన్నీ తెలవదు. బట్ ఈ డబ్బుల ద్వారా ఆమె ప్రేమని వ్యక్తపరుస్తుంది. సో ఆల్ దీస్ యాక్షన్స్ చేయడం లైక్ క్వైట్ ఆ జనరేషనల్లీ అది ఉంటుందనుకుంటా నేను. తెలుగు మన కల్చర్‌లో, ఇండియన్ కల్చర్‌లో ఇన్ జనరల్. యాహ్! అండ్ మన పేరెంట్స్‌ది టఫ్ లవ్ అయినా గూడా ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ టాక్సిక్ ఇది ఇది ఉంటది బ్రో మనది పేరెంట్స్‌ది. సో, దే ఆర్ విల్లింగ్ టు గివ్ అప్ దేర్ హోల్ లైఫ్ ఫర్ అస్. లైక్ అసలది ఇప్పుడు గూడా మనం బేవార్స్ ఉన్నా గూడా వాళ్ళ ఆస్తులు అమ్మయినా సరే మనల్ని పోషిస్తారు. యూర్ ఆన్ యూర్ ఓన్ గెంటేసే పరిస్థితి ఉండదు. మన అట్‌లీస్ట్ ఇండియన్ పేరెంటింగ్ ఇది. యాహ్! సో, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ బట్ యాహ్! ఐ వి మీన్ షుడ్ యాహ్! ఐ అప్రిషియేట్ ఇట్ అగ్రీ. అని అయితే ఉంటది. అంటే ఒక లైన్ ఉండాలి. మనోళ్ళు లైన్ దాటుతారు చాలా సార్లు. చాలా సార్లు దాటరు కూడా. అంటే యాహ్! లైక్ ఆ లైన్ దాటడం వల్ల మనకు కూడా హెల్ప్ అయితది. సో ఇట్ వర్క్స్ బోత్ వేస్ అనుకుంటా. దేర్ ఇస్ నో గుడ్ ఆర్ బ్యాడ్ దేర్. ఇట్స్ జస్ట్ హౌ వి హావ్ టు గో అంటే అహెడ్ అబౌట్ చెప్పలేము. ఎందుకంటే మనకి స్కిన్ ఇన్ ద గేమ్ అండ్ మనం ఉన్నాం కాబట్టి అది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి ఆ ఆబ్జెక్టివ్ లెన్స్ అనేది మనకి రాదేమో ఎప్పటికి. ఎందుకంటే వి కెనాట్ సీ అవర్‌సెల్వ్స్ ఫ్రమ్ థాట్ లెన్స్ అండ్ జడ్జ్ ఓకే ఇది గుడ్ ఇది బ్యాడ్ అని చెప్పలేమేమో. యాహ్! హ్మ్. దట్ పుట్స్ అస్ ఇన్ ఎ ట్రాప్ యాస్ వెల్. సో, యాహ్! మనకెట్లుంటదంటే వి హావ్ టు బి సెల్ఫిష్ కానీ అవ్వలేం. కరెక్ట్. ఓహ్! దే హావ్ డన్ సో మచ్ ఫర్ అస్. సో, వి హావ్ టు ఇన్వాల్వ్ దెమ్ ఇన్ ఎవ్రి లైఫ్ డెసిషన్ అని మనకలా ఉంటది. యాహ్! సో, అదొక సైకిల్ లాగా అయిపోద్ది. ఐ థింక్ ద కరెక్ట్ వే టు గో ఇస్ నువ్వు చేయాలనుకుంది చెయ్యి గాని ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకు. మన పేరెంట్స్‌లో ఇఫ్ ఐ హావ్ టు ఫైండ్ వన్ స్మాల్ ఫ్లా దట్ వుడ్ బి ఇట్. Like they would want their hand in almost all of our life decisions moving forward. Even though we are not comfortable అది యాహ్! ఇంకేం అనలేము గూడా. అరే! ఇంత జేశారు లైక్ మనకి కిడ్ పేరు గాని, యాహ్! స్కూలింగ్ గాని, ఆడినెలా స్నానం జేపిచ్చాలి గాని, ఆడు ముడ్డెలాగా అన్నిట్లో ఆళ్ళదుంటది ఇన్వాల్వ్‌మెంట్. ఫ్యూచర్‌లో తెలుస్తది. యాహ్! 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 మేక్స్ సెన్స్. యాహ్! యాహ్! నేను లైక్ ఐ రెగ్యులర్‌లీ ఫైట్. లైక్ వీక్ ఒకసారి మా అమ్మతో ఇదే కొట్లాటొచ్చేది నాకు. ఎక్కడి వరకు ఏ ఎక్స్‌టెంట్ వరకు మీరు మా చేయి పట్టుకొని నడిపిస్తారు. అది ఎప్పుడు అవుతుంది అని. సో ఐ కీప్ ఆన్ మా అమ్మతో నాకు ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంటుంది. లైక్ షీ డజంట్ చేంజ్. ఐ ఆల్సో డోంట్ చేంజ్. లైక్ దట్ ఇస్ అ కాన్స్టెంట్ సైకిల్. యాహ్! యాహ్! సో ఇంకా. అండ్ నాకు ఇంకొక మూవింగ్ పాయింట్ ఉంది. లైక్ సో వెంకటేష్ కోట వాళ్ళ లైఫ్ చాలా మండేన్‌గా ఆయనకి జాబ్ వస్తూ ఉండదు. ఏదో ట్రైల్ చేస్తూ ఉంటాడు. ఒక అంటే ఒక డిసార్డర్డ్ వే ఏముండదు. సో దాంట్లో వీడి లైఫ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే అంటే కీర్తి వీళ్ళ లైఫ్‌లోకి వచ్చినప్పుడు ఏమైంది వీళ్ళ పాట నుంచే లైఫ్ చేంజ్ అవుతుంది. అండ్ లైక్ వీడికి కాన్ఫిడెన్స్ ఇచ్చి గ్రూప్ డిస్కషన్‌లో మాట్లాడడం అనేది గాని ఆహ్, సో ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చి వాడికి అంటే వాడు తక్కువ ఉన్నప్పుడు వాడిని తిట్టి లైక్ ఇన్ ఎనీ గివెన్ వే లైక్ ఫస్ట్ వాడు చూడడం వల్ల జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడ మాట్లాడలేకపోతే ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. తర్వాత జాబ్‌లో ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్టు ఉంటాడు. అక్కడ ఎక్సెల్ అయ్యింది. మళ్ళీ ఆ అమ్మాయి వాడిని తిట్టడం వల్ల. సో అట్ ఎవ్రీ స్టేజ్ వాడు ఆ అమ్మాయిని చేస్తూ ఉంటుంది.
రైట్. అండ్ అది నోయింగ్లీయో అన్నోయింగ్లీయో వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు కూడా ముందు రోజు ఆ అమ్మాయితోనే ఇష్యూ అవుతుంది. అవును. అండ్ Yeah. ఆ ఫోన్ కాల్ అప్పుడు వాడు యాక్చువల్లీ ఎక్నాలజ్ చేస్తాడు వెంకటేష్ క్యారెక్టర్. ఏమంటాడు అంటే, నేను ఎక్కడో ఉండేవాడిని, నన్ను ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడో పెట్టింది, నాకు అంత లైక్ ఐ డోంట్ డిజర్వ్ ఆల్ ఆఫ్ దిస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ అని. సో అవును. వెంకటేష్ ఆయన క్యారెక్టర్ ఎక్కడ తేడా కొడుతుందంటే, నువ్వు ఆస్ట్రేలియాలో ఎప్పుడైతే ప్రపోజ్ చేస్తాడో అప్పుడు వెంకటేష్ని ఆయన క్యారెక్టర్ని ఎప్పుడు చాలా డిగ్నిఫైడ్ వేలో అడ్వాంటేజ్ తీసుకోకుండా అలానే చూపిస్తారు. బట్ ఎప్పుడైతే రిజెక్షన్ వస్తుందో, లైక్ నాకు ఇట్లా పెళ్ళి ఉంది అంటే, లేదా జోక్ చేయకు నువ్వు, నీకు నేనంటే ఇష్టం లేదా అది ఇది అని చెప్పి కొంచెం వింతగా బిహేవ్ చేస్తాడు. అండ్ అది ఒక ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్తాడు. అగైన్ దిస్ ఇస్ దట్ తమిళ్ థింగ్. ఇక్కడ వాళ్ళ నాన్న వచ్చి మాట్లాడినప్పుడు, ఇప్పుడు నువ్వు సారీ చెప్పకపోతే నీ మీద యాసిడ్ పోసేస్తా అంటాడు. అవుట్ ఆఫ్ నోవేర్ వస్తుంది. That is the only thing, bro. If I had to delete that part, I would do that. That is the only. Acid ఎందుకు రా సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్. సో అది కొంచెం తమిళ్ పైత్యం అది. సడన్ గా ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళిపోవడం. అండ్ మేబీ ఇఫ్ ఐ హాడ్ టు చేంజ్ వన్ థింగ్, ఆ ఒక్కటే ఇప్పటికీ కొంచెం పెట్టాలి అని పెట్టరు అన్నట్టు అనిపిస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ నాన్న వచ్చి అడిగినప్పుడు ఆ కొట్టడం కానీ, కోపం కానీ, వెంటనే చనిపోవడం కానీ, సమ్ అదర్ వేలో పెట్టుంటే బాగుండేదేమో. అది ఇన్ ఏ వే ఇప్పుడు ఆలోచిస్తే కొంతమంది ఇలా కూడా తీసుకోవచ్చు, అమ్మాయి వల్ల ఇదంతా ఈడు తీసుకెళ్ళి బేబీ సినిమాలో నేను కూడా మాట్లాడాను. ఈడ ఆ పాయింట్ వైపు తీసుకెళ్ళడు, అక్కడతో కట్ చేస్తాడు. సో ఇట్ ఈస్ గుడ్, సరే ఇట్ ఈస్ స్టిల్ ఫ్లాడ్ బట్ యాక్సెప్టబుల్ టైప్ లో ఉంటది. కానీ కొన్నిసార్లు ఎలా అవుతుంది అంటే, మేబీ యూ కెన్ టేక్ ద మూవీ ఫార్వర్డ్ ఇన్ దిస్ డైరెక్షన్ వేర్ ద హీరో ఇస్ లైక్ నా తినవల్ల నాన్న చనిపోయాడు అని చెప్పి రివెంజ్ తీర్చుకోవడం. అర్థమైందా? లైక్ అలా వెళ్ళదు సినిమా. హీరోని అలా అనుకుంటే హీరో ఏమో లేదు నీ తప్పు లేదు అంటాడు, బట్ ఇట్ కెన్ ఆల్సో బి పర్సీవ్డ్ ఇన్ దట్. ఇప్పుడు బేబీ సినిమాలో అలానే ఎండ్ చేస్తాడు. కొంతమంది చాలా వరకు ఎలా తీసుకుంటారంటే, హీరో వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కూడా ది స్టార్ట్ బ్లేమింగ్ హీరోయిన్, చూడు పాపం వీడు టైప్ లో. సో అది కొంచెం వియర్డ్ అనిపించింది. ఇక్కడ డెఫినెట్లీ ఆ పాత్ తీసుకోడు, క్లియర్ గా స్పష్టంగా చూపిస్తాడు. ఎక్కడ చూపిస్తాడంటే, అది అయిపోతుంది, ఇంటికి వచ్చేసి చాలా ఏళ్ళ తర్వాత వాళ్ళతో కూర్చొని తాగుతున్నప్పుడు ఇమీడియట్ గా టోన్ డౌన్ కామెడీ ఎలా తీస్తుంది అంటే, చేర్స్ కొట్టిన ఇజ్జత్ దియక్ అని చెప్తాడు. అక్కడ కొంచెం లైట్ హార్ట్ చేసిన తర్వాత మొదటిసారి తాగుతున్నా అని చెప్పి మళ్ళీ సీరియస్ ఎక్కడ తీసుకెళ్తాడు, ఆ అమ్మాయి వల్ల అయింది అన్నప్పుడు, నేను వెళ్ళి చంపేస్తేనే నా తిరుగుతుందంటే, అంటే పిచ్చోళ్ళ మాట్లాడకని చెప్పి ఆయన అరుస్తాడు. అరిచేసి, ఆ అమ్మాయి చాలా మంచిది, ఆ అమ్మాయికి ఏవో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని అర్థమవుతుంది నాకు, అందుకే ఆమె అలా చేసింది, ఆ అమ్మాయి పొజిషన్ లో నువ్వు ఉండినా ఇదే చేసేవాడు, ఒకసారి ఆలోచించు అనే ఎంపతి తీసుకొస్తాడు. అంతకుముందు సీన్ లో ఆ ఎంపతి ఎలా అయితే తర్వాత అంటే లైక్ ఫస్ట్ సీన్ లో ఇప్పుడు వెంకటేష్ కి ఎంపతి ఎక్కడ ఉంటది, వాడు ఎవడో ర్యాండమ్ గా వెళ్ళిపోయేటోడు, నువ్వు ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు అంటే వెంటనే సారీ అని చెప్పేస్తాడు. అక్కడ కొంచెం ఎంపతైజ్ అవుతాడు, ఎందుకంటే అతనికి లేదు. ఇక్కడ వీళ్ళ ఫాదర్ నో అసలు, అంటే ఆయన ఏజ్ వల్ల వచ్చిందో విజ్డమ్ వల్ల వచ్చిందో తెలియదు, కానీ ఆ అమ్మాయికి ఒక పాయింట్ ఉంది, తను పిచ్చిగా బిహేవ్ చేసినా లేకపోతే అంటే అన్వారంటెడ్ గా బిహేవ్ చేసినా అక్కడ పాయింట్ ఉంది, ఏదో చేయి తగిలింది అంటే గొడవలో చేయి తగిలింది అంటాడు, తను ఏం కొట్టలేదు అని అంటాడు. అన్ని స్పష్టంగా క్లియర్ చేసేసి తర్వాత ఈ గోస్ అని చేసి కదా, లేదు లైక్ ఆమె వద్దన్నది వదిలేసే అన్నట్టే ఉన్నాడు. అండ్ ఫస్ట్ టైం తాగినప్పుడు చాలా ఏళ్ళ తర్వాత దట్ కుడ్ ఆల్సో కుడ్ హావ్ లెడ్ టు హిస్ డెత్. అంటే లైక్ సుఖంగానే చనిపోయాడు అని కూడా అంటారు కదా, ఈజ్ యాక్సెప్టెడ్ హిస్ ఫాదర్స్ డెత్ అండ్ సినిమా ఎందుకు వచ్చేసరికి. అండ్ అది ఫాలోఅప్ సీన్ లో ఎప్పుడైతే త్రిష వచ్చి అడుగుతుందో నా వాళ్ళే అనిపారు అంటే, లేదు లైక్ హీ అండర్స్టాండ్స్, లైక్ నేను ఒక పిచ్చి నా కొడుకులా బిహేవ్ చేసినప్పుడు వాడ క్యారెక్టర్ రివర్సల్ చూపిస్తాడు. మరి కొంచెం సటిల్ గానే ఉంటుంది కానీ చూపిస్తాడు అది. నేను రియలైజ్ అయ్యాను, మా నాన్నకు ఆల్రెడీ 2 హార్ట్ అటాక్స్ వచ్చాయి ముందే, ఇది మూడోసారి వచ్చింది, అండ్ ఇంతకుముందు మేము అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదు అని అది రియలైజ్ అవుతాడు. కానీ సుశాంత్ అన్నట్టు బేబీ సినిమాలో ఎక్స్ట్రీమ్లీ తీసుకెళ్ళిపోతాడు అనమాట. అంటే తీసుకెళ్ళిపోయి ఇప్పుడు అమ్మాయి చచ్చిపోయింది, వీడు వాళ్ళ అమ్మని పట్టించుకోలేదు ఎందుకు అంటే, లైక్ అమ్మాయి ప్రేమలో ఉన్నాడు, బట్ ఆ అమ్మాయి కూడా షీ నెగ్లెక్టెడ్ అండ్ ఆల్. సో ఆ అమ్మాయి వల్లే వీళ్ళ అమ్మ చచ్చిపోయింది, వీడు హీ కుడెంట్ రిలేట్ విత్ హిస్ మామ్ అన్నట్టు చూపిస్తాడు అనమాట. విచ్ ఇస్ లైక్ క్లియర్లీ టేకింగ్ వన్ సైడ్, బట్ దీంట్లో అలా ఉండదు. అండ్ అక్కడ కేవలం సింపతి జనరేషన్ కోసం ఆ డెత్ ఆర్ క్యారెక్టర్ తీసుకొచ్చేది. ఇక్కడ ప్రకాష్ రాజ్ ఇక్కడ కోటా గారిది కంప్లీట్ రోల్ ఉంటది, యూ కనెక్ట్ విత్ హిమ్ అంతా ఉంటది. అక్కడ మమ్మీది ఏం ఉండదు. లైక్ అలా ఫస్ట్ లో వచ్చారా నాకు అర్థమైపోయింది ఈ క్యారెక్టర్ లాస్ట్ లో వేసేస్తారు, కానీ ఆ ఫీలింగ్ ఇక్కడ రాదు. లైక్ అలా న్యాచురల్ గా అయినట్టే ఉంటుంది. అండ్ యూ కెనాట్ ఈవెన్ కంపేర్ బోత్ ద ఫిల్మ్స్, లైక్ దర్ లైక్ డిఫరెంట్ వరల్డ్స్. నేను అంటే నేను ఎక్స్పెక్ట్ అండ్ సెలవరాఘవన్
నేను సెలవురాగా ఇంకో పాయింట్ రాసుకున్నా. నాకు 'సెవెన్ బై జె'తో మళ్ళీ సేమ్ ప్యారలల్. అప్పట్లో ఎలా ఉండేదంటే కొన్ని సినిమాలుండేవి. ఐ థింక్ 'పవన్ కళ్యాణ్‌ది' కూడా ఒక సినిమా ఉంటది. హీరోయిన్ వచ్చాక కొంచెం లైఫ్ మారుతుంది. అదేంటి తర్వాత యూఎస్ వెళ్ళిపోతుంది తను. తొ- చాలా తొలి క్లాస్ ప్రేమ మూవీ అది. బద్రి బద్- ఆ! 'తొలి ప్రేమ', 'తొలి ప్రేమ' తొలి యాహ్! ప్రేమ 'తొలి వల్ల ప్రేమ'. బద్రి మారుతుంది కదా లైఫ్. 'తొలి ప్రేమ' బద్రిలో లైఫ్ తొలి ప్రేమ, మారదు, తొలి ప్రేమ, correct. బద్రిలో బెట్టేస్తుంది అంత అవుతుందిలే. హ్మ్. Yeah, yeah. సో ఒక ట్రెండ్ ఉండేది అప్పట్లో. ఇప్పటికీ ఉంది అది. ఏంటంటే అమ్మాయి వస్తే ఇంకా ఔట్ అబ్బాయి లైఫ్ అని. కానీ ఐ థింక్ 'సెవెన్ బై జీ' అండ్ ఈ సినిమాలో ఇట్స్ ది ఆపోజిట్. Yeah. అమ్మాయి వచ్చి వీడి లైఫ్ మారుస్తుంది. వీడిని ఉన్నవాడిని యూ హావ్ టు బి ప్రాపర్ అని. యాక్చువల్‌గా తెలుగులో కూడా ఒక సామెత ఉంటది. లైక్ మీ అందరికి తెలిసింది. అప్పట్లో అంటారు కదా! వాడు అడ్డంగా తిరుగుతున్నాడంటే పెళ్లి చేయండి. ఆ అమ్మాయి సెట్ చేస్తది వీడిని అన్నట్టు. సో, దాన్ని కొంచెం రిలేటబుల్‌గా ఉంటదిది. ఐ ఫైండ్ దట్ యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్. ఇట్స్ వెరీ ఈజీ టు బ్లేమ్ సమ్‌వన్. ఆ అమ్మాయి వచ్చింది ఆడిని మొత్తం గుడిపేసింది, అయిపోయింది అది ఇది అని. బట్ ఇక్కడ ఐ లైక్ దిస్ లైక్ త తన ద్వారా బాగుపడ్డాడు టైప్‌లో. రైట్. I think, yeah, ఇంట్రెస్టింగ్. yeah, true. Agreed. ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ ఎపిసోడ్ ఇంకా యాక్చువల్లీ రాలేదు. పౌర్ణమి గురించి మాట్లాడమని చెప్పాను కదా ఇందాక. ఆ ఎపిసోడ్‌లో యూ టేక్ పౌర్ణమి ఆల్సో రివర్స్ అవుతది. వాడి వల్ల ఆ అమ్మాయి చనిపోతుంది. కానీ ఆమె చనిపోయిన తర్వాత వీడి లైఫ్ మారుతుంది. కేశవ్ అనే లైఫ్. ఆ! లైక్ పౌర్ణమి చూడలేదా? చూసా. చూసినట్టు గుర్తు. దిస్ ఇస్ 'త్రిష' త్రిష అండ్ ఓన్లీ అండ్ Prabhas, ప్రభాస్. త్రిష అండ్ సో 'త్రిష', యాహ్! 'ప్రభాస్' అండ్ యాహ్! 'చార్మి'. యాహ్! సో యాహ్! రివర్స్ అవుతుందన్నమాట ఇక్కడ. అండ్ అక్కడ కూడా ఈ సినిమాలో కూడా అంటే మల్టిపుల్ రీజన్స్ ప్లాట్ పాయింట్ ఉంటది. క్యారెక్టర్ బ్యాకింగ్ ఉంటది. అండ్ ప్రభాస్ క్యారెక్టర్ కూడా ఒక ఆర్క్ ఉంటది. ఈమె రావడం వల్ల కొన్ని చేంజెస్ జరిగి మారుతాడు అతను. సో ఇందాక మనం చెప్పిన పాయింట్ అమ్మాయి రావడం వల్ల మారింది అంటే ఇది పౌర్ణమి ఆల్సో గుడ్ ఎగ్జాంపుల్. యాహ్! ఐ థింక్ దీస్ ఆర్ మోర్ మెచ్యూర్డ్ అనిపిస్తది. ఇట్స్ నాట్ అగైన్ టేకింగ్ దిస్ ఫెమినిస్ట్ సపోర్టింగ్ పాయింట్‌లా కాకుండా నాకు పర్సనల్లీ ఇష్టం అది. నాట్ టేకింగ్ ఇంటూ ఆల్ ఆఫ్ దోస్ పాయింట్స్. అండ్ చాలా మటుకు నాకు వాట్ వి సీ కూడా ఈవెన్ స్టాటిస్టిక్స్ సే ద సేమ్. లైక్ బీటెక్ చదివేది వాళ్ళే, ఫాస్ట్‌గా పాస్ అయ్యేది వాళ్ళే, మోర్ కెరియర్ ఫోకస్డ్ కూడా మనమే తింగరోల్లాగా ఇటు అటు డిస్ట్రాక్ట్ అయితాం గానీ But దే ఆర్ వెరీ కెరియర్ సెంట్రిక్. it's very contradictory, శాండీ ఒక పాయింట్ అంటే like ఇప్పుడు all of this is there. Like you'll be startled actually. At least Indian statistics అయితే స్కూల్లో పాస్ పర్సెంటేజ్ అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది. కాలేజ్‌లో పాస్ పర్సెంటేజ్ అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది. టాపర్‌లు ఆళ్ళే ఉంటారు. బీటెక్ యూఎస్‌లో కూడా బ్రో ఐ డు ద సేమ్ స్టాటిస్టిక్స్. సో ఓకే. యాహ్! సో ఇంజినీరింగ్‌లో కూడా అంతే. బట్ సర్ప్రైజింగ్‌లీ వర్క్ ఫోర్స్‌కొచ్చేసరికి ద నంబర్ ఆఫ్ ఉమెన్ వర్కింగ్, అర్బన్ వర్కింగ్ ఉమెన్ ఇన్ ఇండియా ఈస్ యాక్చువల్లీ ఆన్ ఎ డిక్లైన్. సో లాట్ ఆఫ్ దిస్ ఇస్ పీపుల్ ఇంట్రెస్టింగ్. ఇది నాకు తెలీదు. ఆళ్ళొచ్చి ఆళ్ళు పని చేస్తారు. ఫర్ సమ్ రీజన్ లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ కిడ్ దే టేక్ ఎ సబాటికల్ ఆర్ సంథింగ్ బట్ దే డోంట్ రిటర్న్ బ్యాక్. అండ్ దిస్ ట్రెండ్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్. అంటే చదువుకునే వాళ్ళు ఉన్నారు, డబ్బులు సంపాదించారు, అన్ని వాళ్ళు అవన్నీ చూస్తారు. బట్ దే స్టిల్ సమ్‌హౌ చూస్ నాట్ టు కమ్ బ్యాక్ టు వర్క్. ఓహ్! అండ్ దిస్ హ్యాస్ బీన్ ద ట్రెండ్ లైక్. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. సో ఐ థింక్ ద వర్క్ ఫోర్స్ ఇస్ వెరీ వెరీ లెస్. అంటే లైక్ బంగ్లాదేశ్ హ్యాస్ మోర్ ఉమెన్ వర్క్ ఫోర్స్ దాన్ ఇండియా. అది చిన్న కంట్రీ నేను ఒప్పుకుంటా ఓహ్! కానీ బట్ బంగ్లాదేశ్ సిగ్నిఫికెంట్లీ పర్సెంటేజా లేకపోతే రా Percentage. నంబర్సా? రా నంబర్స్ అయితే పర్సెంటేజ్ ఓకే. లైక్ 60% 50% వాళ్ళ వర్క్ ఫోర్స్ ఉంటుంది. ఫీమేల్ పర్సెంటేజ్ మనది చాలా తక్కువ అసలు. 20% 20 సంథింగ్ 20 20%. బిలో ఎంత ఉంటుంది. Yeah, and it is decreasing also. It is very surprising. And ఈ స్టాటిస్టిక్ తీసింది కూడా ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ లైక్ పెద్ద సిటీలు లైక్ బాంబే, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్. వేర్ యూ ఎక్స్‌పెక్ట్ ద నంబర్ టు బి మోర్. మోర్ బట్ దట్స్ నాట్ ది కేస్. ఇట్స్ డిక్రీజింగ్. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. సో మనం అనుకుంటాం మన సొసైటీ మారిపోతుంది, మనం ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో అంతా మోడర్న్ అయిపోతుంది అనుకుంటాం కానీ ద రియాలిటీ ఇస్ ఫార్ ఫార్ ఫ్రమ్ ఇట్. ఎవడైతే ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ ఉంటాడో అమ్మాయిలు ఇది అది పెళ్ళైన తర్వాత వాళ్ళు ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఆర్ ఆ అమ్మాయి ఎవరైతే చేస్తుందో ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ షీఈస్ గోయింగ్ టు వర్క్ ఆర్ నాట్. స్టాటిస్టికలీ దట్ ఈస్ వాట్ వి సీ. నేను అట్లా చెప్తున్నా లైక్ నేను ఇవన్నీ బట్ దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఐ థాట్ థింగ్స్ వర్ చేంజింగ్. నో అదే కదా అదే Misconception ఇఫ్ యు సీ. సో నాకు ఇట్స్ వెరీ వెరీ వియర్డ్ ఫర్ మీ వెన్ ఐ సా దిస్ బికాస్ మా అమ్మ షీఈస్ బీన్ వర్కింగ్ ఫర్ 30 years. నేను పుట్టక ముందు నుంచి ఆవిడ పని చేస్తూనే ఉంది. అండ్ లైక్ మా రిలేటివ్స్లో కూడా చాలా మంది ఇప్పుడు ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ వర్కింగ్. సో నాకు చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది అనమాట ఎందుకంటే మా అమ్మని చూసా కదా నేను లైక్ షీఈస్ బీన్ మమ్మల్ని పెంచింది అట్లనే పని చేస్తూ పెంచి ఓకే షీ డిడ్ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్ కెరియర్ పరంగా.
బట్ షీ స్టిల్ కంటిన్యూ టు వర్క్ నో. సో నేను అది చూస్తా. అండ్ వెన్ ఐ సీ పీపుల్ నాట్ రిటర్నింగ్ బ్యాక్ టు వర్క్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, నాకు అది అర్థం కాదనమాట. బికాస్ ద సెంట్రల్ బిగ్ ఫిగర్ ఇన్ మై లైఫ్ మా అమ్మే. సో మా అమ్మ అలా చేసినప్పుడు దట్ ఈస్ వాట్ ఐ ఆల్సో లైక్ నా బ్రెయిన్ లో అంటే పని చేస్తారు ఆడవాళ్ళు. ఎగ్జాంపుల్ ఇట్స్ నాట్ ద కేస్. యా ట్రూ. యా సో కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం, అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనకి లైక్ మిడ్ పాయింట్, ఆల్మోస్ట్ ఇంకా మిడ్ పాయింట్ రివీల్ చేస్తాడు ఈ అమ్మాయే ఇతను ప్రేమించండి అంటే పేరు వేరు కుసుమమ్మ అవన్నీ చూపించిన తర్వాత, ఊరికి వెళ్ళిపోయిన తర్వాత మల్టిపుల్ ప్లాట్ పాయింట్ తీసుకొస్తారు కదా. ఇప్పుడు స్వాతి రెడ్డి క్యారెక్టర్ తోటి అదొకటి రన్ చేస్తూ ఉంటాడు, బామ్మ క్యారెక్టర్ తోటి రన్ చేస్తూ ఉంటాడు, అండ్ అగైన్ మళ్ళీ అతడు స్టైల్లో గొడవ అయితే గొడవ నుంచి కాపాడేస్తాడు. బట్ అదే అది కొంచెం టిపికల్గా అనిపించిన మళ్ళీ ఇది షాపింగ్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ మెయిన్ పాయింట్ అనుకుంటా. నాకు అదే నువ్వు ఇందాక అన్నావు కదా ఫైట్, నేను మధ్యలో అనుకున్నా ఈ ఫైట్ ఇక్కడ అవసరమా అని మొన్న చూస్తున్నప్పుడు. కానీ ఇది లేకపోతే నీకు ఆ క్లైమాక్స్ లో అది ఉండదు. సో అది అక్కడ వర్కౌట్ అవ్వాలి అంటే సెంటిమెంట్ ఇక్కడ ఇది పెట్టాలి అని పెట్టారు. అంటే సమ్మర్వే అతనికి ఏదో ఒకటి జరగాలి, జరిగినప్పుడు పెళ్లి అయిపోవడం వల్ల వాళ్ళు బయటికి రావాలి. సో అక్కడ కొంచెం లైక్ సరే టెంప్లేట్ ఆర్ టిపికల్ అన్నట్టు అనిపిస్తుంది, విచ్ ఇస్ ఫైన్. ఎందుకంటే అది కాకుండా కూడా చాలా చేస్తున్నారు కదా, చాలా సప్లాట్స్ రాసుకున్నారు, అన్నిటికీ మళ్ళీ ఆన్సర్ ఇస్తారు. అండ్ మనం అనుకుంటాం కానీ సారీ టు కట్ యు ఆఫ్ అగైన్, ఐ లెట్ యు. సో ఎందుకు చెప్తానంటే సేమ్ గొడవ ఇస్ ద రీజన్ దే గో టు ద విలేజ్ అప్పుడే. మీకు గుర్తుంటే అసలు వాళ్ళు ఊరికి ఎందుకు వెళ్తారంటే ఆ ల్యాండ్ గొడవ ఏదో అవుతుంది వెళ్ళాలి అని వెళ్తారు. సో దట్ అది ముందు నుంచే పెట్టి ఉంచారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, యా మేక్ సెన్స్. యా వచ్చి అండ్ పెళ్లి అవన్నీ ఉంటాయి. అవును చెప్పండి. అసలు ఆ బామ్మ సప్లాట్ ఆ పే ఆఫ్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. అది వాడు ఎప్పుడైతే వచ్చి బామ్మలను కొట్టవా, నేను నీలో లైక్ మా నాన్నని చూసుకుంటూ ఉంటాను, అది అక్కడ వెంకటేష్ పర్ఫార్మెన్స్ కానీ ఆవిడ రియాక్షన్ అంటే ఇట్లా మళ్ళీ ముగ్గురు కట్ చేస్తున్నాడు, త్రిషాకి వీడికి కట్ చేస్తూ ఉంటాడు, తర్వాత బామ్మ మీద ప్యాన్ చేస్తాడు, వాళ్ళ ముగ్గురు అది ఎడిటింగ్ అది ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఆ సీన్ అయితే. చాలా అండ్ పెళ్లిలో కూడా నాకు తెలిసి ఫస్ట్ తనే వెళ్ళిపోద్దేమో, ఫక్ దిస్ షిట్ అన్నట్టు వెళ్ళిపోతా చూడడానికి అన్నట్టు వెనక్కి కూడా తిరగదు, లుక్ ఇస్తుంది అంతే. కే విశ్వనాథ్ ఆయన అంటారు అనమాట, ఆవిడ పేరు పిలిచి పెళ్ళి అయిన తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పాను కదా అంటే ఇట్లా ఇట్లా ఎక్కువ లుక్ ఇచ్చి వెళ్ళిపోతుంది నడుచుకుంటూ. అండ్ మళ్ళీ క్లైమాక్స్ లో అగైన్ బ్యాక్ టు లైక్ బీయింగ్ ఎ డాడ్, మొలతాళ్ళు చీకిపోయిన మొలతాళ్ళు ఇదేంటి అని చెప్పి, తులసి మొక్క లేదు ఇది ఏంటి కొంప అండ్ ఇంట్రెస్టింగ్లీ అంటే వెంకటేష్ ఎంత చార్మింగ్ యాక్టర్ అంటే సెకండ్ హాఫ్ లో ఆర్ ఫస్ట్ హాఫ్ లో కూడా, అంటే ఇప్పుడు ఎట్లా అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు కొన్ని కావాలని కొన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు జస్ట్ కామెడీ పండించడానికి, ఒక జోకర్ లాగా అట్లా. అంటే ఇప్పుడు లెట్స్ సే రెడీలో బ్రహ్మానందం గారిని ఎట్లా తీసుకొచ్చి ప్రతి దాంట్లో సాగొడుతూ కామెడీ పంపిస్తారో, ఐ థింక్ ఇట్ ఈస్ రైటింగ్ లో అండ్ పర్ఫార్మెన్స్ లో వెంకటేష్ అవసరం లేదు, వెంకటేష్ పండించేస్తుంటాడు కామెడీ. అది ఇట్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ రైటింగ్. ఆ పాము సీన్ అయినా వాడు అక్కడ కూర్చోడం అదేనా. సో ఐ థింక్ అది రైటింగ్ నుంచే రావాలనుకుంటా. ఐ థింక్ యాక్టర్ తో పాటు రైటర్ కూడా కంప్లైంట్ ఉంది అది. పాము సీన్ అయితే మంచి పే ఆఫ్ ఇస్తాడు. ఏది పడిపోయిన తర్వాత టెక్నాలజీ సిటీ లైఫ్ అని చెప్పేసి ఆయన విశ్వనాథ్ అనుకుంటూ వెళ్ళిపోతారు, అక్కడ కట్ చేస్తారు అంతే. దట్ ఈస్ లైక్ దట్స్ అ పే ఆఫ్ ఫర్ దట్ థింగ్. లేదు ఇంకోటి కూడా ఉంటది, ఈవెన్ ఆఫ్టర్ దట్ ఫైట్ హీరో అంటాడు నాకు ఆ పావులంటే భయంగా ఇలాంటి పందులంటే కాదు అన్నట్టు. అతను రివర్స్ మళ్ళీ ఓ పని చేస్తాడు. అండ్ దెర్ ఆర్ సమ్ టైమ్లెస్ సీన్స్ అసలు వితౌట్ ఎనీ అబ్జెక్టిఫికేషన్ టైప్ అట్లా కామెడీ. ఆ యాయా ఒకటి చాలా మీమ్స్ లో ఇప్పటికీ యాయా యా అన్నట్టు మనం వాడుతుంటాం. అండ్ మై మనీ మై అండర్వేర్ ఫారెన్ బ్రాండ్ అని, అది దట్ ఈస్ అగైన్ క్లాసిక్ సీన్ అసలు అది. ఆ ఓవర్ యాక్షన్ పండించేస్తాడు. మళ్ళీ ఫ్లైట్ లో కూడా అరే బాలు తాగరా అని చెప్పి ఆల్కహాల్ నాకు అలవాట్లేదండి, 1/4 విస్కీ ఫుల్ మిక్స్ సోడా నైస్లీ మిక్స్ గివ్ అంటాడు. వెంకీ హ్యాస్ దట్. ఇంకోటి ఉంటది మీటర్ ఆన్ చేయగానే దేశీ పాపలు అని, ఇంకో సాఫ్ట్వేర్ అసలు ఆ సినిమా మొత్తం అసలు టిష్యూ పెద్ద ఇష్యూ అంటాడు. చెప్పులు లేని దేశం టిష్యూ పెద్ద ఇష్యూ. అసలు అది నేను వాడని రోజు ఉండదు. అంటే ఐకానిక్. ఇట్లా నేను చింతకాయలో కూడా రీసెంట్ 2 months బ్యాక్ ఇప్పుడు చూసిన అనమాట.
అంటే ఆలోచిస్తూ ఉండే ఐకానిక్ సినిమాలలో ఎన్ని ఐకానిక్ సినిమాలలో వెంకటేష్ గారి పాత్ర ఉంది. ఇప్పుడు మనం ఏదైనా ఎమోషనల్‌గా ఇలా అయిపోయినప్పుడు ఆయన ఇలా ఇలా ఎమోషనల్‌గా నడుచుకుంటూ వస్తాడు. 'రాజా' సినిమా గుర్తొస్తది. ఇందులో కూడా సిమిలర్ షాట్ ఉంటది. నాకు 'రాజా' సినిమానే గుర్తొచ్చింది. సో 'రాజా' సినిమా గాని, అండ్ 'నువ్వు నాకు నచ్చావులో' గాని, ఇప్పుడు ఈ సినిమా గాని, 'చింతకాయల రవి' గాని, ఎన్ని ఐకానిక్ సినిమాలు అన్నీ, అండ్ మళ్ళీ అన్ని మీమ్ టెంప్లేట్‌లు, మీమ్‌గా గాని, స్టిక్కర్‌గా గాని. ఇది కొంచెం కాంట్రోవర్షియల్ అవ్వచ్చు కానీ బ్రో, ప్రాపర్‌గా అసలు ఏడిపించాలి అంటే నాకు తెలిసి వెంకటేషే. అంటే నువ్వు ఒకసారి ఐ డోంట్ నో ఇఫ్ ఐదర్ ఆఫ్ యూ ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఆర్ ఎనీ అదర్ రీసెంట్ యాక్టర్స్. మహేష్ బాబు ఏడ్చే సీన్ ఉంటది 'అతడులో'. నాకంత ఎక్కదది. 'అత్తారింటికి దారేదిలో' క్లైమాక్స్‌లో పవన్ కళ్యాణ్ ఏడిపిద్దామని ట్రై చేస్తారు. అక్కడ ఎక్కదు నాకది. కానీ ఈ సినిమాలో అసలు వెంకటేష్ ఏడిపించే అంత అది కష్టం. వెంకటేష్ ఇస్ చాలా టూ కష్టం. డ్రామాటిక్ 'నాగార్జున' స్టార్. గారు కూడా నాకు ఎప్పుడు అంత అనిపియలా. అండ్ 'నాగ చైతన్య' ఆర్ ది అదర్ సిబ్లింగ్ లైట్ ఇంకా రీలాంచ్ స్టార్. సో, ఇయన్నీ చూస్తుంటే ఇవి గో బ్యాక్ ఇన్ టైమ్. ఇప్పుడు మీరు చెప్పండి అసలు ప్రాపర్‌గా ఏడిపించే యాక్టర్ ఉన్నారా? ఐ మీన్ వెంకటేష్ ఫర్ ఓన్లీ. మీ ఇట్స్ చిరంజీవి ఆల్ డే. వెంకటేష్ అండ్ 'చిరంజీవి' యెస్. చిరంజీవి 'చిరంజీవి' ఉంటారు డెఫినైట్‌లీ ఆబ్వియస్లీ. యాహ్! చిరంజీవి. 'బాలయ్య' అయితే కష్టం. 'బాలయ్య' నన్ను ఏడిపించిందే లేదు నెవర్. బ్రో గో యాక్చువల్లీ బ్యాక్ టు ఎప్పుడు బాలయ్య. బాలయ్య ఇస్ ఎ వెరీ యాహ్! గుడ్ యాక్టర్. అంటే చాలా మందికి తెలీదు. యూ షుడ్ సీ 'ఆదిత్య 369' ఆయన బానే చేస్తాడు బాగా చేస్తాడు యాక్టింగ్. ఆయనను అట్లా తీసుకెళ్ళిపోయారు అంతే. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి అవన్నీ తీసుకొని. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ యాక్టర్. యాహ్! కానీ ఏడిపించింది అయితే బట్ ఆయనది వెంకటేష్ కూడా ఓన్లీ. నాకు మేబీ వెంకటేష్, పాత చిరంజీవి. సినిమాలున్నాయేమో ఏడిపించినయి. కానీ 'చిరంజీవి' యెస్. 'చిరంజీవి' కూడా కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి బ్యాక్ ఇన్ ద డే. బట్ నాకు 'వెంకటేష్' ఏడుస్తే నాకు ఏడుపొచ్చేస్తది. ఆ టైప్‌లో ఉంటది. వెంకటేష్ యాహ్! ఆ నాకైతే ఫ్యామిలీ ఆడియన్స్ 'చిరువే'. అనేది ఎందుకుందంటే అందుకే. ఫ్యామిలీ ఆడియన్స్ అనేది ఆయనకి ఎప్పటినుంచో అది ఉంది గదా! హి హాస్ దట్ థింగ్ హ్మ్. అందుకే. సో, వెంకటేష్ ఆల్వేస్ హాడ్ అంటే దట్. ఇగ అంటే లైక్ పీక్ అంటే ఇప్పుడు 'ఆపద్బాంధవుడులో' 'చుక్కలారా చూపులారా' పాటలో ఆ చిరు యాక్టింగ్ ఐ థింక్ గోల్డ్ స్టాండర్డ్ అది. ఇంకా అది దాన్ని ఐ మీన్ ఎట్లా అంటే అసలు ఏం కళ్ళతోనే ఇంక ఏడిపించేస్తాడు. ఆయన మాట్లాడు కూడా పాట కూడా పాడడు. ఆ అమ్మాయి పాడుతుంటుంది సగం పాట. యాహ్! 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 అసలు యాహ్! బట్ ఎనీవేస్ ఐ మీన్ నాకు వెంకటేష్ చాలా ఐ ఇష్టం. ఆ! ఐ థింక్ ఐదర్ స్టార్స్ ఐ థింక్ వి మిస్ థట్ ఇన్ దీస్ టైమ్స్. యాహ్! ఐ థింక్ మరి ఇది కాంట్రోవర్షియల్ టేక్ కాదనుకుంటా. నువ్వు 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్ అయినా, 'చిరు' ఫ్యాన్ అయినా ఎక్సెట్రా ఎవడి ఫ్యాన్ అయినా నువ్వు ఎట్ ది ఎండ్ వెంకటేష్‌ని ఎంజాయ్ చేస్తావు. అంటే నువ్వు వెంకటేష్‌తో కొట్టుకోవు. వెంకటేష్ పేరు చెప్పి కొట్టుకోవు నువ్వు. వెంకటేష్ బై డిఫాల్ట్ అందరూ ఎంజాయ్ హ్మ్. చేస్తారు. యాహ్! యాహ్! తర్వాత అన్‌హేటబుల్. మిగతా హీరోల పేర్లు, స్టార్‌ల పేర్లు చెప్పి కొట్టుకుంటావు నువ్వు. అంతేగాని వెంకటేష్ పేరు చెప్పి హ్మ్. కొట్టుకోవు. లైక్ యాహ్! వెంకటేష్ ఎవడన్నా వచ్చి నేను యాహ్! యాహ్! వెంకటేష్ ఫ్యాన్ అంటే నువ్వు నేను ఎటు అఫెండ్ కాను గానీ బట్ ఆ! వేరే వాడు ఎవరు తిట్టరు ఆ! ఆర్ అబ్యూజ్. సో అది నా సంస్కారం. ఆ! ఆ! యాహ్! మీ హీరో నిన్ను ఏడిపించాడా? అవసరమా నీకు? ఆ! మరెందుకురా నీకు? యాహ్! హ్యాట్ టిప్ టు యాహ్! మౌలి. బట్ యాహ్! అండ్ యాహ్! దట్ ఆ మీమ్ ఎన్ని సార్లు వాడానో నేనే. దట్ అమేజింగ్ మరెందుకురా నీకు? టూ గుడ్. యాహ్! అండ్ అండ్ ఫ్యామిలీస్ బ్రో. ఈ సినిమాలో ఇంకో పాయింట్ రాసుకున్నాను. ఈ 'బోయా' సినిమా మొన్న 'స్కంద' చూసి అదో చిరాకు. ఆ ఫ్యామిలీస్, బల్క్ ఎమోషన్స్ అందరూ మీరు వెనక్కిలో చూసుకుంటే దేర్ ఈస్ నాట్ వన్ క్యారెక్టర్ దట్ స్టాండ్స్ ఔట్. ఈ సినిమాలో చాలా తక్కువ రోలున్నా గూడా ఎవరో వచ్చి "ఏయ్! నేను చెప్తే ఇడ్లీలు తినాలంటే తినాలి" అని ఒక ఆవిడుంటారు. ఇంకొక ఆవిడేమో పెళ్లవుతున్నప్పుడు ఆయనకు అలా అవుతుంటే తట్టుకోలేకపోతున్నానండి. ఏదైతే అది అయిందని ఎళ్ళిపోతుంది. ఇంకొక క్యారెక్టర్. సో, ఆ ఫ్యామిలీ కూడా చూపిస్తారు. ఉన్న క్యారెక్టర్స్ గాని, ఎమోషన్స్ గాని చాలా నేచురల్‌గా ఉంటాయి. లైక్ పడబడి కొట్టేసుకోవడము అలా ఆ టైప్‌లో అనిపియలేదు అప్పటికైతే. రా ఎమోషన్ లానే అనిపించింది. ఇది సార్ట్ ఆఫ్ అంటే లైక్ దీన్ని ప్యారలల్ డ్రా చేయాలి అంటే ఇందాక 'కె. విశ్వనాథ్' గారి ఆయన ఇగో చూపియడం గాని ఆర్ ఈ ఫ్యామిలీ బాగా చూపియడం ఐ థింక్ 'సంతోషంలో' కూడా ఉంటుంది. లైక్ వెరీ వెరీ నీట్‌లీ 'సంతోషము', నైస్‌లీ డన్. 'కలిసుందాంరా' హ్మ్. అందులో గూడా 'కలిసుందాం రా' ఉంటుంది. యాహ్! ఐ అందులో థింక్ గూడా అదే ఆల్ ఆఫ్ దిస్ హ్మ్. బాయిల్డ్ డౌన్స్ టు ఆడు సీన్ ఎలా రాస్తారు అన్నది. సో, ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు మనోళ్ళు సీన్‌లు రాయట్లేదు. బిట్లు రాసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఎలివేషన్, ఈ ఫైట్. ఆ ఫైట్ కొరియోగ్రాఫర్ చూసుకుంటాడు. ఈ బిట్ వీడేదో రాస్తున్నాడు. ప్రాబ్లమ్ ఏంటంటే అసలు రైటింగ్‌లో శ్రద్ధ లేదు. ఇప్పుడు దీంట్లో చాలా రైటింగ్ ఉంది. ఇప్పుడు ఆ పూజ క్యారెక్టర్ అయినా ఆర్ జస్ట్ ఇప్పుడు 'త్రిష' క్యారెక్టరే ఇప్పుడు వాడు ఆ అన్నం తింటున్నప్పుడు 'త్రిషకి' ఎందుకు కట్ చేయాలి అసలు అవసరం లేదు కదా! 'త్రిష' కట్ చేయడం. ఎమోషన్ వాడిది, స్టోరీ వాడిది. బట్ కట్ యెస్. చేస్తున్నాడంటే 'త్రిష' కట్ చేస్తున్నాడంటే వాడు అది రాసుకున్నాడు లిటరల్లీ పేపర్ మీద. అసలా ఇదే యాహ్! చాలా తగ్గిపోతుంది. దట్ ఇస్ వై లైక్ సో, యాక్చువల్లీ మేము పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 2 నెలలకి లైక్ సెకండ్ ఆర్ థర్డ్ ఎపిసోడ్ 'వై వి ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ టీఎఫ్ఐ' అని ఉంటదన్నమాట.
దట్ వాస్ సపోజ్ టు బి ద But ఫస్ట్ going ఎపిసోడ్. for లైక్ మా పైలట్ అది yeah. వెన్ వి లాంచ్డ్ మా పైలట్ అది ఉండేది. Hmm. యా చెప్పండి. యా సో అది ఆ ఆప్టిమిజం తగ్గిపోతూ వస్తుంది నాకు. నేను బ్రో చూసి తర్వాత ఖుషి చూసిన తర్వాత నాకు తగ్గిపోతూ వస్తుంది ఆప్టిమిజం. లైక్ నాకు కనబడట్లేదు రైటింగ్, లైక్ ఎఫర్ట్ కనబడట్లేదు. బగ బోలా ఐ థింక్ ఇట్ ఓన్లీ గెట్ వర్స్ బిఫోర్ ఇట్ గెట్స్ బెటర్ అనిపిస్తుంది. అంటే ద థింగ్ ఈజ్ మన ఆడియన్స్ చూస్తున్నారు అబ్బా, లైక్ యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్స్ ఈజీ మనీ ఫర్ దెమ్. సో అప్పుడు నేనెందుకు మారాలి అనేది ఉంటది కదా. ఐ థింక్ బోలా ఈజ్ అ వెరీ బిగ్ స్లాప్ అనకూడదు, ఇట్ విల్ బి రాంగ్, కానీ వేకప్ వెరీ కాల్. బిగ్ రూడ్ అవేక్నింగ్ అండ్ వేకప్ కాల్ ఫర్ చిరంజీవి గారు అనిపిస్తుంది. ఐ ఐ థింక్ హీ స్టాప్డ్, ఏదో మూవీ రీమేక్ అనుకున్నారు ఆపేసారని ఏదో న్యూస్ కూడా Bro వచ్చింది Daddy-ఆ? ఆఫ్టర్ బ్రో డాడీ అని ఏదో అన్నారు. యా బోలా శంకర్. అది ఏమంటారు, ఐ థింక్ బ్రో కూడా వాళ్ళు ఏదో సక్సెస్, బ్రోకి సక్సెస్ మీద ఉన్నాయంట. అంటే నువ్వు అంటే ఎవరైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన వదిలేద్దాం, ఆయన ఇప్పుడు సినిమాలు చూసే పొజిషన్లో కూడా లేడు. ఎనీ మేకర్ ఆర్ ఎవరైనా డైరెక్టర్ కానీ డిఓపి కానీ ఆ సినిమాని చూసి సక్సెస్ మీట్ పెట్టాలి, నేను రావాలి అంటే అతను ఎందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడో నాకు అర్థం కాలేదు బేసిక్గా. దెర్ ఇస్ నో, అంటే ఒక్క కేటగిరీలో కూడా ఎఫర్ట్ కనబడలేదు నాకు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, యాక్టింగ్, దేంట్లో ఎఫర్ట్ కనబడదు. మరి దాంట్లో ఇప్పుడు వాళ్ళు ఏమో మరి సక్సెస్ మీట్ ఎందుకు పెట్టుకుంటున్నారో ఏం చేస్తున్నారో నాకు తెలియదు. బ్రో స్టాండర్డ్ హస్ చేంజ్. నువ్వు స్కందాకి చేశారు బ్రో, I know. స్కందాకి సక్సెస్ మీట్ అయింది, I know. లైక్ దే కట్ కేక్ అండ్ ఆల్. సో ఇంకేమంటాం, సో ఎవ్రీబడి ఇస్ డెల్యూషనల్. అండ్ ఇందాక ఇంకోటి వెంకటేష్ కూడా నాకు కూడా అనిపిస్తుంది ఏంటంటే, ఎప్పుడు ఐ థింక్ ఎట్ సమ్ పాయింట్ బాలకృష్ణ గానీ చిరంజీవి గారు గానీ వీళ్ళందరికీ ఎలా అయిపోయిందంటే ఒక స్టార్డమ్, ఒక ఇదొకటి వచ్చేసింది. సో ఈ కెనాట్ డూ దీస్ రోల్స్ అన్నట్టు ఒక ముద్ర వాళ్ళు చేసుకోలేదు. బయట నుంచి ఆ ప్రొజెక్షన్ రావడం వల్ల కొన్ని రోల్స్ చేయలేకపోయారు. అండ్ ఈ సినిమాలో నాకు ఇంకోటి ఏంటంటే వెంకటేష్ ముడ్డిగా అడుగుతాడు Yes. చిన్నపిల్లాడు, అండ్ దట్ ఈస్ వెరీ రేర్ ఫర్ అ స్టార్ టు డూ సంథింగ్ లైక్ దాట్. Yeah. Yes. సో దట్ వాస్ రియలీ ఫన్. ఆ సీన్ ఇట్లా పైప్ పెట్టి కొడతాడు అందరికి. Yeah. ఇలాంటివి. అంటే లైక్ Yeah, and slapping scene కూడా. Can you imagine somebody slapping చిరంజీవి గారు ఆర్ బాలయ్య గారు? థియేటర్లు తగలడతాయి. ఎర్లియర్ ఇట్ యూస్ టు బి 90s సినిమాలు అప్పుడు. లైక్ ఇప్పుడు ఈ గ్యాంగ్ లీడర్ Yeah. తీసుకున్నా బేవార్స్ And అంటే those are golden years. లిటరలీ చిరంజీవి క్యారెక్టర్ బేవార్స్ గ్యాంగ్ లీడర్ లో అందరూ తిడుతుంటారు అతన్ని. లిటరలీ పంచింగ్ కొడుతూ ఉంటారు అందరు. బట్ హీ స్టిల్ కీప్స్ రైజింగ్. దట్ ఈస్ అక్కడ హై వస్తుంది మనకి మళ్ళీ వెన్ హీ రైజెస్ అప్. Exactly. క్రేజీ అది వేరు. Yeah, that's a beautiful film, Gang Leader. గ్యాంగ్ లీడర్ క్రేజీ అసలు. గ్యాంగ్ లీడర్ క్రేజీ షిట్. మాస్ లో ఊపారు ఒకప్పుడు. అండ్ ఇందులో రైటింగ్ విషయం ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళందరూ పాటలు పాడుతుంటారు, అంత్యాక్షరిలాగా ఏదో అవుతుంటది, చివరికి ఇతన్ని వాడమంటారు. ఇతను తన తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు. సాహిత్యంలో అదే ఉంటుంది, శాస్త్రి గారు రాశారు కాబట్టి. కానీ దాని పాయింట్ ఎక్కడ పెడతారు, వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్తున్నప్పుడు మొదటిసారి ఆయన అనుకున్న ట్యూన్ ఇది బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. అల్లంత దూరాల తారక అనేది రాత్రి ప్లే అవుతుంది ఆ సీన్ అప్పుడు. బట్ పాట మొత్తం ప్లే అవ్వదు. అక్కడ షార్ట్ లో కూడా విండో బయట వెన్నెల ఉంటుంది, అక్కడ నుంచి చూసి సెట్ చేసిన పాట అన్నట్టు ఉంటుంది. అండ్ ఈ పాట స్టార్ట్ అయినప్పుడు ద ఎడిటర్ పుట్స్ సేమ్ ఇమేజ్ అగైన్. మళ్ళీ మనకు ఆస్ట్రేలియా సీన్ గుర్తు చేసి ఇది గుర్తు చేసుకొని గణేష్ పాడుతున్నాడు అని చూపిస్తాడు. అక్కడ ప్లాన్ చేస్తాడు పాటని, ఇక్కడ పే ఆఫ్ ఇస్తాడు. బ్యూటిఫుల్ డన్. అండ్ లిరిక్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. లైక్ లుకింగ్ బ్యాక్ ఎట్ ఆల్ దోస్ సాంగ్స్, ఆ మీనింగ్ అండ్ నాకంత పట్టలేకపోయినా ఐ ఎంజాయ్. ఇప్పుడు ఈ మధ్య మొన్న వచ్చిన స్కందాలు కల్ట్ మామ ఏంట్రా అది ఏంటి, అదో లిరిక్, అదో ఇది వాట్ ఈస్ గోయింగ్ ఆన్. లైక్ ఈ సాంగ్స్ ఇప్పుడు అల్లంత దూరాల ఆ తారక ఈస్ లైక్ లిటరలీ టెలింగ్ లైక్ నాకు రీచ్ లో లేని హీరోయిన్ ఇస్ లైక్ బిసైడ్ మీ, ఆ టైపే కదా. కరెక్ట్ లైక్ బ్రో. సో లిరిక్ బ్యూటిఫుల్. ఉంటది, అందానికే అందం అనిపించదా, దిగి వచ్చానో ఏమో దివి కానుక. అందానికే అందం అనిపిస్తుందిట, పైనుంచి దిగి వచ్చింది దివి కానుక. ఇస్ లైక్ అంటే ఇప్పుడు చాలా సినిమాటిక్ టర్మ్స్ చెప్పాలంటే శ్రీదేవి లాగా దివి కానుక అంటే అట్లా. సో అండ్ ఎట్లా కంపేర్ చేస్తారంటే, ఇప్పుడు ఎవరు పుట్టించలేదు అని చెప్పడానికి భూమి కనలేదు ఇన్నాళ్ళుగా అంటారు. ద ఎర్త్ హ్యాస్ నాట్ సీన్ సమ్వన్ సో బ్యూటిఫుల్ లైక్ యూ అనేది భూమి కనలేదు ఇన్నాళ్ళుగా అని ఒక వాక్యం రాస్తారు. ఇప్పుడు మనము పాట లిరిక్స్ ఉన్నాయి, సాహిత్యం ఉంది, వాటి గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం. మనము డిస్క్రైబ్ చేసుకోవడానికి అడ్జెక్టివ్స్ వాడుతున్నాం. ఇప్పుడు పాటలే అడ్జెక్టివ్స్. కల్ట్ మామ, ఇంకా దాని పేరేంది ఉంటది, వాల్తేరు వీరేదో ఉంటది, అదైతే పాట దాని పేరు గుర్తురాట్లే.
నా PS1 నువ్వే, నా PS2 నువ్వే. లిరిక్స్ అన్ని పెడతా. అంటే అడ్జెక్టివ్స్ మనం చెప్పాలి. పాట విన్న తర్వాత బాగుందని మనం చెప్పాలి. కానీ ప్రమోషన్‌లోనే అడ్జెక్టివ్స్, డిస్క్రిప్షన్స్‌లోనే అడ్జెక్టివ్స్ ఉంటాయి. ఇక మీరు పాటలోనే అడ్జెక్టివ్స్ ఉంటే ఇక నాకు అర్థం కాదండి. దట్స్ సంథింగ్ ఐ డోంట్. ఇది డిఎస్పీ ఇస్ ద వర్స్ట్ లిరిసిస్ట్ బ్రో. ఐ థింక్ శివ నిర్వాణ అండ్ డిఎస్పీ ఇందాక అన్నావు కదా, నేను వాల్తేరు వేరే పిచ్ మీటింగ్ చేసినప్పుడు వింటుండే, దిస్ ఈస్ నాట్ బాస్ సాంగ్, దిస్ మాస్ సాంగ్ అంటే మాస్ సాంగ్ అని ఇంటే మాకు అనిపించాలి, నువ్వు చెప్పకూడదు అది. ఐ మీన్ సో ఇది డిఎస్పీ శంకర్ దాదాలో కూడా చేస్తాడు. శంకర్ దాదాలో ఒక పాట ఉంటుంది సంధ్య పొద్దుల కాడ అని, దాంట్లో ఫస్ట్ క్లాసికల్ బీట్ వస్తుంది. బాస్ క్లాసికల్ ఏంట్రా అంటాడు, తర్వాత మాస్ బీ, సరే మాస్ కొడతామని, సరే మరీ మాస్ అయిపోవాలంటే మాస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వాయిస్ వచ్చి ఉంటుంది, బాస్ కి మాస్ ఏంటి క్లాస్ ఏంటి రెండు కలిపి కొట్టింది. అండ్ ఆ సాంగ్ అలా బాగానే ఉంటది, లైక్ ఆ స్టార్టింగ్ అదంతా ఫ్లో బాగుంటది. బట్ ఇప్పుడు ఏమంటారు ఆ పూనకాల్ లోడింగ్ అంతా పూనకాల్ లోడింగ్. There's quite literally a lyric in that song saying lyric గిరిక్ పక్కన బెట్. So I'm like, okay, clarity అయితే ఉంది. అంటే ఐ మీన్ ఐ కాంట్ లిసన్, ఐ మీన్ నేను వినలేను అట్లాంటి పాటలు. ఫర్ వాట్ ఎవర్ రీజన్ అదేమంటారు. ఇప్పుడు ఇదే సినిమాలో ఇప్పుడు అల్లందు దూరన పాట ఈ ఒక్క పాటే సిరివెన్నెల గారు రాశారనమాట. ఇంకోటి కూడా యాక్చువల్లీ మన సంబంధించమ్మా లాస్ట్ వస్తుంది కదా వాళ్ళు. సో ఇప్పుడు ఈ పాటలో ఆల్మోస్ట్ మొత్తం స్టోరీ ఉంటది, అంటే ముందు జరిగిన గొడవ గురించి ఉంటది, అది కొంచెం సబ్టెక్స్ట్ అంటే కొంచెం ఒక లేయర్ ముందు లోపల ఉంటది అనమాట. అమ్మాయిని డిస్క్రైబ్ చేస్తూ ఉంటాడు, బట్ సినిమా మొత్తం ఉంటుంది ఆల్మోస్ట్ ఈ పాటలో. అండ్ అదొకటే కాకుండా హీరో ఆ సర్కమ్స్టాన్సెస్ ని అండర్స్టాండ్ చేసుకునే సీన్స్ కూడా ఉంటాయి. ఒక బీట్ వచ్చినప్పుడు ఇలా కూర్చొని చూస్తూ ఉంటాడు, ఆ పెద్ద ఆయన ఏంటి, ఆయనకు ఆ విలేజ్ రెస్పెక్ట్ ఏంటి, అలా కట్టుబాట్లు ఏంటి అన్నట్టు ఆ బీట్ వచ్చినప్పుడు ఇలా కూర్చొని ఓ హీస్ ఆల్సో అండర్స్టాండింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ హర్ అండ్ హర్ ఫ్యామిలీ అన్నట్టు కూడా అండర్స్టాండింగ్ చూపిస్తారు. అండ్ సాంగ్స్ బ్రో ఈ సినిమాలో ఆ టైం కైనా కూడా సెల్వరాఘవన్ సెవెన్ బేజీలో కూడా అనుకుంటా ఇలా కట్టుపన్న వెళ్ళి ఫారెన్ లొకేషన్ సాంగ్ కాకుండా లైట్ డాన్స్ ఉంటది, చూపించాల్సింది చూపిస్తాడు, ఫ్లో డిస్టర్బ్ అవ్వకుండా వెళ్ళిపోతుంటది, సాంగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద మూవీ టైప్ లో అనిపిస్తుంది. అండ్ దీంట్లో డాన్స్ కూడా అల్లంత దూరం ఎస్పెషల్లీ ఎంత ఎఫర్ట్లెస్ ఉంటుంది అంటే వాళ్ళిద్దరు లైక్ ఏదో కష్టపడి చేసేస్తున్నారు అన్నట్టు కాకుండా సింపుల్ గా అండ్ జెల్ అవుతుంది ఆ మూడ్ కి, అక్కడ ఉన్న మూడ్ కి. ది లెజెండ్ ఎస్పీబీ అసలు ఆయన వాయిస్ అట్లా ఇంటే అడిగిపోవడమే ఈ పాటలో. అంటే లుకింగ్ బ్యాక్ మేబీ ఇంకా మాంటాజ్ లో కథ ముందుకెళ్తూ కథనంలోనే పాట పెట్టాలి అనేది మరి ఈయననే స్టార్ట్ చేసినారా, అంటే ఇన్ని ఇన్వెంట్ చేసినా చెప్పట్లేదు కానీ, బట్ లుకింగ్ బ్యాక్ ఇట్ ఫీల్స్ లైక్, ఎందుకంటే 7BGలో ఉంటుంది, ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఉంటుంది, అండ్ మళ్ళీ ఇవి 2000 ఎర్లీ 2000 లైక్ మిడ్ 2000. సో అప్పట్లో అంటే ఇప్పుడు గుణశేఖర్ చూడాలనుందిలో కూడా చూడాలనుంది ఫస్ట్ యమానగరి మాంటేజ్, అది యమానగరి వాడు అది ఇట్స్ లైక్ మోర్ లైక్ ఇంట్రడక్షన్ సాంగ్ కదా. ఇంట్రడక్షన్ సాంగ్స్ ఆర్ అగైన్ ఎక్సెప్షన్స్ టు సమ్ ఎక్స్టెంట్. బట్ ఇప్పుడు చిరు డాన్స్ చేస్తే ఎనీ డే కట్టుపన్న సాంగ్ ఇస్ ఫైన్, బట్ ఆయనకి పూనకాల్ లోడింగ్ ఇస్తారు, అది ప్రాబ్లం. ఇంకేమైనా పాయింట్ ఉన్నాయా ఫర్ ద ఫిల్మ్? ఐ థింక్ యువన్స్ మ్యూజిక్ మనం అప్పటి నుంచి చెప్తున్నాం, యువన్స్ స్కోర్ అయితే చాలా చాలా బాగుంటుంది. అసలు మ్యూజిక్ చాలా అండర్ రేటెడ్ కూడా, అంటే ఆయన రకరకాల ట్యూన్ లైక్ ఏమంటారు. అప్పటికి టాలీవుడ్ డింట్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇదా, రాజ్కోటి అప్పటికే క్వాలిటీ పీక్ చూసేసారా? అప్పుడు ఎవరు 6-7 టైంలో. ఓకే, బట్ అప్పట్లో నాకెందుకో ఐ డోంట్ నో, ఐ థింక్ ఐ హావ్ పర్సనల్ బయస్ గానీ ఐ యూస్ టు ఫీల్ ఎన్వియస్. అంటే ఏఆర్ గానీ, ఇళయరాజా గానీ, హరీష్ జయరాజ్ గానీ, ఆర్ యువన్ శంకర్ రాజా మన దగ్గర ఉన్నారు, బట్ ఎందుకో ఇప్పటికీ ఘర్షణ సాంగ్స్ గానీ అదొక ఇది. డిఎస్పీ ఉన్నాయి, డిఎస్పీ ఆనందం సాంగ్స్ ఇప్పటికి నాకు చాలా ఇష్టం. ఓల్డ్ డిఎస్పీ వాజ్ గోల్డ్ అసలు, జల్సా గానీ. బట్ కానీ అప్పటికే అనిపిస్తుంది యువన్ శంకర్ దే ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ ఆల్ ఆఫ్ దెమ్ అని. ఐ మీన్ ఐ డిసగ్రీ, బట్ ఎనీవే మణి శర్మ బట్ నాకు తెలీదు. సో బేసిక్లీ అది దట్ ఈస్ మై హ్యాష్ట్యాగ్, నాకు అంత ఐడియా లేదు. సో మణి శర్మ ఇస్ సమ్వేర్ ఎల్స్. ఐ థింక్ నేను డిఎస్పీ, ఐ మీన్ చాలా మంది ఆర్గ్యూ చేస్తారు, బట్
అంటే లేట్లీ ఐ రియలైజ్డ్ నా 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 బ్రెయిన్‌లో ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ కొట్టుకుంటూ ఉంటాయి ఫస్ట్ సెకండ్ అని. ఆళ్ళిద్దరి తర్వాత ఖచ్చితంగా మణి శర్మ నా లిస్ట్‌లో. తర్వాతే ఎవరైనా. సో, మణి శర్మ ఈస్ లైక్ వే అబోవ్ ఎవ్రీవన్. మిగతావాళ్ళు ఎవ్వరు వివేక్ సాగర్ ఎక్సెట్రా. వీళ్ళెవ్వరు రారు నాకు. లైక్ మణి శర్మ ఈస్ దేర్. క్రేజీ షిట్ ఉంటాయి అసలు. కానీ కరెంట్ సిట్యుయేషన్ ఈజ్ ట్రాజిక్ అనే చెప్పొచ్చా? ఉన్నారా కరెంట్ సిట్యుయేషన్‌లో? లైక్ వెనెవర్ ఐ హియర్ తమన్ ఆర్ డీఎస్‌పీ ఐ యామ్ డిసప్పాయింటెడ్ దీస్ డేస్. అదే తమన్ ఐ మోర్ మీన్ హీ ఆఫెన్ కెన్ అలా. గివ్ హిస్ మ్యూజిక్. బట్ అతనికి ఏం ఇన్పుట్స్ ఇస్తున్నారో నాకు తెలీదు. ఇప్పుడు అఖండకి చెవులు బద్దలు కొట్టు అని ఇన్పుట్ ఇచ్చినట్టే స్కందాకు కూడా ఇచ్చినట్టున్నారు కదా. చెవులు బద్దలు కొట్టు, అది నచ్చింది జనాలకి అన్నట్టే ఇస్తున్నారు. ఇప్పుడు బ్రోలో ఆడియో లాంచ్‌లో ఒక 100 మంది వెనకాల కూర్చొని ఆర్కెస్ట్రాతో బ్రో టైటిల్ సాంగ్ పాడారు. ఆ సినిమాలో చూస్తే జీరో ఇంపాక్ట్. ఇంకా చెప్పాలంటే నెగెటివ్ ఇంపాక్ట్. సో, ఇప్పుడు 100 మంది అంత ఆర్కెస్ట్రా పెట్టుకొని ఆయన చేస్తుండడం వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉందా అంటే లేదు. యాహ్! ఐ డోంట్ నో. రీసెంట్ టైమ్స్‌లో నాకు ఓన్లీ 'భీమ్లా నాయక్‌లో' ఒక ఫారెస్ట్ థీమ్డ్ సాంగ్ ఉంటది. అదొకటి చాలా కొత్తగా అనిపించింది. టైటిల్స్ కూడా ఐ డోంట్ నో వాట్ దట్ సాంగ్ ఈస్. యాహ్! అడవి తల్లి అది చాలా అడవితల్లి మాట యూనిక్‌గా బాగుంటది. ఐ థింక్ భీమ్లా The నాయక్ sound or సాంగ్స్ whatever. బాగుంటాయి. బట్ అండ్ భీమ్లా నాయక్ బాగుంటాయి. ఐ థింక్ ప్రశాంత్ విహారీ. సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ లైక్ న్యూ పీపుల్. బట్ అలాగే పెద్ద ఆపర్చునిటీస్ రావు. సో, చేతన్ భరద్వాజ్, ప్రశాంత్ విహారీ వీళ్ళందరూ ఉన్నారు. వివేక్ సాగర్ ఆల్సో ఉన్నారు. బట్ లైక్ పాయింట్ ఏంటి తెలుసా? దిస్ ఇస్ బ్యూటిఫుల్ పాయింట్ దట్ యు బ్రాట్. ఏంటి అంటే ఇప్పుడు ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే ఇస్ మెయిన్ స్ట్రీమ్ మూవీ. అంటే లైక్ పెద్ద హీరో. అట్లానే ఇప్పుడు ఇందిరా గాని, చిరంజీవి ఆయన సినిమాలు గాని, ఆర్ నాగార్జున సినిమాలు గాని, ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ మూవీస్. ఈ మెయిన్ స్ట్రీమ్ మూవీస్ ఆల్బమ్స్ అన్నీ హిట్ అయ్యాయి ఒకప్పుడు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మూవీస్ ఆల్బమ్ ఏవి హిట్ అవ్వట్లేవు. చిన్న చిన్న సినిమాల ఆల్బమ్లు. ఇప్పుడు బలగం పాటలు వింటున్నారు జనాలు. పరేషాన్ పాటలు వింటున్నారు. ఇవేమీ మెయిన్ స్ట్రీమ్ మ్యూజిక్ కాదు. ఇవి ఇండీ మ్యూజిక్స్. అంటే లైక్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కదా. సో, ఈ పాటలు వింటున్నారు జనాలు బ్రో భోలా శంకర్ పాటలు వినట్లేదు. భోలా శంకర్ నాట్ ఈవెన్ వన్ గుడ్ సాంగ్ అనుకుంటా. యాహ్! అది ట్రాజెడీ అది. సో, దట్ ఈస్ వై ఎవరైతే సో కాల్డ్ బిగ్గీస్ ఉన్నారో వాళ్ళు దే ఆర్ బేసికల్లీ టేకింగ్ ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్. అది ట్రాజెడీ. అండ్ ఇప్పుడు ఓకే. మనం ఈ సినిమా ఇప్పుడు పాటల గురించి ఉండే కాబట్టి ఐ హాడ్ దిస్ వన్ పాయింట్ ఇప్పుడు మీరు డిస్కషన్ తర్వాత వెలిగింది ఏంటి అంటే ఇంపార్టెంట్ సీన్స్ ఏవి కూడా ఈ సినిమాలో ఇప్పుడు నువ్వు ఇలా ఫీల్ అవ్వరా అని చెప్పేసి బద్దలు కొట్టి మ్యూజిక్ ఏవి ఉండదు. సైలెంటే ఉంటుంది. సీన్స్ అన్ని ఆల్మోస్ట్ సైలెంటే ఉంటాయి. ఆయన వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కూడా చాలా వాళ్ళు లోపలికి వచ్చేసి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లోపలికి వచ్చి చూసిన తర్వాత కానీ మెల్లగా మ్యూజిక్ ఓపెన్ అవ్వదు. అండ్ హీరోయిన్ ఉన్నప్పుడు కూడా కొంచెం చూసేసిన తర్వాత మ్యూజిక్ రావడము. అండ్ బామ సీన్లో కూడా బామ సీన్ అయితే లిటరలీ సైలెంట్ ఉంటుంది. అది ఎక్కడ నీకు పిండాలి అని చెప్పి పిండడు. అక్కడ అంతా యాక్టింగ్. అండ్ మేబీ ఇట్ ఈస్ బాయిలింగ్ డౌన్ టు యాక్టర్స్ నాట్ బీయింగ్ ఏబుల్ టు పర్ఫార్మ్ వెల్. ఎందుకంటే ఇలాంటివి చేస్తుంటారు ఎడిటింగ్లో కూడా. ఎడిటింగ్లో దే కప్పెట్టేస్తారు అనమాట బేసికలీ. వీళ్ళు యాక్టింగ్ చేయలేకపోతే దే కట్ టు డిఫరెంట్ షార్ట్, దే కట్ టు డిఫరెంట్ యాంగిల్. ఆర్ ఇప్పుడు యాక్టింగ్ బాగా రావట్లేదు అని చెప్పినప్పుడు సరే సౌండ్ పెంచండి, ఏదో ఒక ఎమోషనల్ నడిచిపోతాయి. ఇవన్నీ చేస్తూ ఉంటారు. లైక్ యూ కీప్ హియరింగ్ థింగ్స్ అండ్ దిస్ ఇస్ యాక్చువల్లీ ట్రూ. సో మేబీ మరి యాక్టింగ్ స్టాండర్డ్స్ పడిపోయినాయా, హోల్డ్ చేయలేకపోతున్నారా స్క్రీన్ని, ఆర్ లేదా లిటరలీ పెట్టాలి నేను కూర్చాలి ఇప్పుడు సౌండ్ నన్ను కూర్చుతున్నారా? ఐ డోంట్ నో. ఐ థింక్ ఇట్స్ యాక్టింగ్ అండ్ కొన్ని ఐ థింక్ ఇట్స్ టేకింగ్ కూడా అనిపిస్తుంది. యాక్టర్ని పక్కన పెట్టిన ఫర్ ఎగ్జాంపుల్ క్వైట్ ఆనెస్ట్లీ ఏఎంఐవి సినిమాలో ఇప్పుడు మంచి యాక్టర్ లైక్ చిరంజీవి కానీ కమల్ హాసన్ కానీ ఎవరు పెట్టినా కూడా ఐ థింక్ సిమిలర్గా ఏడిపించగలుగుతారు. బట్ ఐ థింక్ ఆ సిచ్యువేషన్, ఆ రైటింగ్ ఆర్ వాట్ ఎవర్ ఆ మైండ్లో అనుకుంటారు కదా డైరెక్టర్. లైక్ ఇప్పటికీ ఆ చనిపోయినప్పుడు సీన్ ఉంటుంది. వాడు డబ్బులు నేను పెడతా అంటే ఆగరా, నా డబ్బులతో చేస్తాను అంటాడు. దట్ హిట్స్ అనే డిఫరెంట్. ఇది నా ఖర్చుతో నేను చేస్తాను అని. అండ్ ఇంకో సీన్ ఉంటుంది. ఆ స్కూటర్ని తుడుస్తూ హిల్ బ్రేక్ డౌన్. లైక్ అది ఐ థింక్ అది ఆ థాట్ ప్రాసెస్ అది అనుకొని చేసిన ఇది ఐ థింక్ ఐ షుడ్ గివ్ దెమ్ ద క్రెడిట్ దాన్ ది యాక్టర్ దెమ్సెల్వ్స్. యాక్టర్ ఆబ్వియస్లీ బాగా చేశారు. లైక్ ఫుల్ఫిల్డ్ హిస్ పొటెన్షియల్ ఆర్ ఈవెన్ మోర్. బట్ ఆ పొటెన్షియల్ క్రియేట్ చేసే సిచ్యువేషన్ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సేమ్ హీరో డిడ్ నమో వెంకటేష. సో ఐ థింక్ ఇట్స్ సిచ్యువేషన్. రైటింగ్ డెఫినెట్ అక్కడ బేస్ లెవెల్లో రైటింగ్ అన్ని అక్కడికే బాయిల్ ఉన్నది, ఒప్పుకుంటా నేను. కానీ అదే ప్యాడింగ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఈ నెక్స్ట్ లెవెల్స్లో ఏమి జరగకపోతే, బేస్ లెవెల్ రైటింగ్ అనుకుంటే సెకండ్ థర్డ్ లెవెల్ ఇస్ ద యాక్టింగ్ అనుకుంటే, ఆ తర్వాత నువ్వు ఏమి చేయలేకపోతున్నావు అని చెప్పేసి అప్పుడు మ్యూజిక్ పెట్టేసి ప్యాడ్ చేస్తారు. మ్యూజిక్ అనేది ముందు రాదు. కొన్ని సినిమాలు చాలా రేర్గా మ్యూజిక్ అనేది రైటింగ్లో రాసుకుంటారు. దట్ ఈస్ ఫర్ మల్టిపుల్ పర్పస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే మ్యూజిక్ అనేది ఇంకా
అన్ని ముందే చెప్పేయాలి, అన్ని ముందే ఫీడ్ చేసి చేయాలి అన్నట్టుంది కదా. సో దట్ ఈస్ వేర్ ఇట్స్ లైక్ ఫాల్టరింగ్ అన్నట్టు. యా ఓకే, ఇది ఎటో పోతుంది డిస్కషన్, బట్ ఐ హావ్ టు కంక్లూడ్. ఒకసారి ర్యాంట్ స్టార్ట్ అయితే చెప్పు క్లోజింగ్ థాట్స్. యా, సో ఆన్ దట్ ఫుటేజ్ నోట్ ఐ థింక్ వచ్చిందా లైక్ 1 hour ఉందా? ఇంకెక్కువనే ఉంటుంది bro. యా I think. 1 hour పైకి Okay. బట్ యూ గైస్ డెంట్ టెల్ మీ లైక్ నాకు ఇది పర్సనలీ చాలా ఇష్టం. మీకు ఇష్టమేనా లేకపోతే లైక్ జస్ట్ బికాస్ నా మనోబల్ దెబ్బతింటే? No. Like we were looking for ideas. We were trying to bounce. Like మేము మా డిస్కార్డ్ లో అడిగాం. వాళ్ళు ఇచ్చిన ఐడియాస్ కూడా we did not like it very much. So అందుకే మళ్ళీ we reached out to you saying that మాకేం తట్టట్లేదు, మీతో ఏం చేయాలి అని. బట్ అగైన్, సో ఆన్ దాట్ నోట్ సినిమా చూడండి, పాటలు అయితే వింటూ ఉంటారనే అనుకుంటున్నా. సో బట్ ఇట్స్ a very very good film. Thank you Sushanth for coming on to the podcast. మళ్ళీ వద్దాం, చేద్దాం. Definitely. Yes. I'll try to see what more movies I like. నచ్చే సినిమాలు చూడాలంటే కొంచెం వెతకాలి, తవ్వాలి అంటున్నా. సో ఆన్ దట్ నోట్ we'll end this episode here, and వచ్చే శుక్రవారం మళ్ళీ ఒక ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాం. సో see you guys next Friday. Bye bye.